నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. తెలంగాణలో రాజకీయం హీట్ ఎక్కింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు కాకముందే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోవైపు లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకుల విమర్శలు ప్రతి విమర్శలు గాడి తప్పుతున్న పరిస్థితి నెలకొంది. ఓవైపు బీఆర్ఎస్ నేతలు, మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు సై అంటే సై అంటున్నారు. సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ మరింత ఆజ్యం పోసింది. ఓ సుమతి శతకాన్ని పద్యాన్ని ట్వీట్ చేయడం మంట రాజేసింది. కాంగ్రెస్ నేతలు కూడా ఢీ అంటే ఢీ అంటున్నారు. ఇదే ఇవాల్టి అంశం స్పెషల్ డిబేట్లో డిస్కషన్కి వస్తోంది. నమస్తే అండి. చూస్తున్నాం ట్వీట్స్ వర్షం పడుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. బీఆర్ఎస్ నుంచి మనకున్నారు బొమ్మర రామ్మూర్తి గారు, ఫౌండర్, మెంబర్ అండ్ మదిర కంటెస్టెంట్ రెబెల్గా మీరు, అండ్ ప్రొఫెసర్ శేషు గారు అనలిస్ట్. నమస్తే అండి. ఇంకా దిలీపాచారి గారు మనకి బీజేపీ నుంచి అందుబాటులో ఉన్నారు. నమస్తే. ఇంకా మనకి లైవ్లో జాయిన్ అవుతారు జూమ్ నుంచి కాంగ్రెస్ నేత మహమ్మద్ జావేద్ గారు. నమస్తే అండి. చూస్తున్నాం అందరూ కూడా ట్వీట్స్ వార్ ఒకటి మొదలైపోయింది. పాలన గురించి పక్కన పెట్టేస్తే ఇప్పుడు అందరూ కూడా ట్వీట్స్ వార్ పైన ఫోకస్ చేస్తున్నారు. మనం రీసెంట్గా చూసాం కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. సుమతి శతకాన్ని వాడి ఆయన ఒక అంటే చెప్పుకోవచ్చు మనం కనకపు సింహాసనమున అని కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ ఆయన ఒక శతకాన్ని వాడారు. సో ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ గురించి ఆయన ఈ ట్వీట్ చేశారు కాబట్టి మీ దగ్గరికే వద్దాం. మహమ్మద్ గారు ఏమంటారు మీరు? నమస్కారం అండి. వినపడుతుందా? వినిపిస్తోందండి, చెప్పండి. పిఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా ఒక మాట చెప్పాలి. భర్తృహరి సుభాషితాలు ఉన్నాయి. ఆ సుభాషితాల్లో చెప్పినట్లుగా తన పని తను చేసుకునేవాడు వేరే పనుల్లో ఏలు పెట్టిన వాడినేమో ఉత్తముడు అంటారు. అదే రకంగా అయితే తన పని తాను చేసుకుంటూ ఇతరుల పని అడ్డం పెట్టేవాడిని మధ్యముడు అంటారు. తన పని కోసం ఇతరుల పని చెడగొట్టేవాడిని అధముడు అంటారు. తన పని చెడగొట్టుకొని ఇతరుల పనులు కూడా చెడగొట్టి వాడిని ఏమంటారో దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. దాన్ని కేటీఆర్ అంటారు. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 9 సంవత్సరాల కాలంలో 9.5 సంవత్సరాల అవకాశం ఇస్తే దోచుకున్నంత దోచుకొని ఇప్పుడు బ్రదర్ రామ్మూర్తి గారు ఉన్నారు దీంట్లో, మనం చూస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమం కోసం ఏ స్థాయిలో ఏ రకంగా ఉన్నారంటే కనీసం వాళ్లకు రాజకీయంగా ఎదుగుదల లేకపోగా, పైపెచ్చు వాళ్ళని పట్టించుకోకపోగా, కనీసం వాళ్ళకి ఆ ప్రగతి భవన్ అని చెప్పేసి కట్టి దాంట్లోకి ఎంట్రీ కూడా లేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఆయన చెప్పేటటువంటి నీతులు, శ్రీరంగ నీతులు, మీకున్నటువంటి బర్రె అమ్ముకోండి, గొర్రె అమ్ముకోండి, ఏనుగును కొనుక్కోండి అని చెప్పి ఆ ఏనుగుకి మేత వేయడానికి కూడా సరిపోయినటువంటి పరిస్థితి ప్రజలది. తెలంగాణ రాష్ట్రం వస్తే ఏదో ఎన్నో కోరికలతో ఉద్యమాలు చేసి మాకు చదువులు చదువుకున్నాం, డిగ్రీలు కంప్లీట్ చేస్తాం, ఇంజనీరింగ్ అయిపోయింది, ఏదో ఒక ఉద్యోగం వస్తుంది, చిన్నదో పెద్దదో చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా నిరాశ మిగిలి కనీసం ఉద్యోగం రాకపోగా వాళ్ళ బతుకులు వాళ్ళ రోడ్డు మీద పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒక నావలాగా అవుపడి సముద్రంలో కొట్టుకుపోతున్నటువంటి ప్రజలందరికీ ప్రజా పాలన పేరుతో ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిందో, కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మాకేం చేయకపోయినా బాధలేదు, మా గౌరవం మాకు దక్కింది, ప్రజలందరూ ఇవాళ చాలా నమ్మకంతో రాబోయే రోజులు మంచి జరగబోతా ఉన్నాయి, ఇప్పటి వరకు ఉన్నటువంటి చెరసాల నుంచి మేము విముక్తి అయిపోయినాం, మేము ఏదైనా స్వేచ్ఛగా మాట్లాడగలం, ఏమైనా చేయగలం, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మేము కూడా కలుస్తామని చెప్పేసి వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ సుమతి శతకాలు నేర్చుకొని యాస భాషలతో తెలంగాణ రాష్ట్ర ప్రజల్ని మోసం చేసింది కాక ఇవాళ కంటి వెలుగు కార్యక్రమం అని ఒకటి పెట్టారు. ప్రజలందరికీ ఆ కళలాగా చూపించారు తప్పితే తాను కూడా కేటీఆర్ కూడా చూపించుకున్నట్లయితే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాం. అదే కేటీఆర్ చూసుకున్నట్లయితే కనకపు సింహాసమున కూర్చుంది ఇప్పటివరకు కుక్క. కాబట్టే ఆ కుక్కని ఉరికిచ్చి తరిమి కొడితే తొంటి ఇరిగిపోయి ఇంట్లో పడుకున్నటువంటి సందర్భం. అది వదిలిపెట్టి ఇంకా పైపెచ్చు ఇప్పుడు కూర్చుందామని అంటున్నారు. ఇప్పుడు కనకంబు సింహాసనం మీద కూర్చుంది కుక్క కాదు, సింహం. కాబట్టి వాళ్ళ గుండెల్లో
గుణపాలు దింపుతా ఉన్నారు. ఒక్కొక్క రోజు ఇవాళ ఈ రేపు ఉదయం వరకు ఏ పోలీసు వాళ్ళు వచ్చి ఎవరిని తీసుకుపోయి లోపలేస్తారో, ఏ ల్యాండ్ కి సంబంధించినటువంటి ఇష్యూల్లో చేసినటువంటి వీళ్ళు అరాచకాలు బయట పెట్టి తీసుకుపోయి జైల్లో వేస్తారు, ఎక్కడ మాట్లాడితే ఏమవుద్దు అని చెప్పేసి అదే కేసీఆర్ పాలనలో ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు టిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరి వాళ్ళ ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి. ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత 100 రోజుల్లో మీకు చెప్పిన 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి రెండో రోజే మేము 2 గ్యారంటీలు ఇవ్వడం జరిగింది. ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకో 2 గ్యారంటీలు కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. మేము చెప్పడమే కాదు, మా అధినాయకత్వం కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి అధిష్టానం కూడా మాకు క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రియాంక గాంధీ గారైనా రాహుల్ గాంధీ గారైనా ఇక్కడ హామీలు ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ హామీ ఇస్తే ఎప్పుడు నెరవేరుస్తుంది. దాన్ని కాకుండా వీళ్ళు కూర్చొని ఇక్కడ ఇంకేదో ప్రజల్ని మభ్యపెడదాం, ప్రజలకేదో మేమేదో చేసామని చెప్పడానికి ముందుకు రావడం అనేది ప్రజలు ఇవాళ నవ్వుతా ఉన్నారు. అదేదో మాటలతో మేము బయటకు వచ్చేసి ట్విట్లతో ఈ ప్రాణాలు అయిపోయినాయి. ఈ ట్విట్లు చేయటము, మార్కెట్లో ప్రచారాలు చేయటము, యాస భాష ఉపయోగించడము, ఇవన్నీ అర్థమైపోయే ప్రజలకి తరిమి కొట్టారు. పోయి మీ నానేమో ఇంట్లో కూర్చుండి ఇప్పుడే ఏదో ఫామ్ హౌస్ కో ఎక్కడికో చేరినట్టుంది పాతింటికి. ఇంకా దాన్ని ఏమంటే అహంకారం అనేది ఇంకా పూర్తిగా పోలేదు. ఇంకా ప్రభుత్వంలోనే ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఇంకో 4 రోజుల్లో పూర్తిగా దిగిపోద్ది, మొత్తంతా దిగిపోయిన తర్వాత కానీ ప్రజలకు అర్థమవుద్ది. ఈ సామెతలైనా ఈ ట్విట్లైనా అవన్నీ పోయి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుద్ది. హైదరాబాద్ చుట్టుపక్కల చేసినటువంటి మోసాలు, అరాచకాలు, ధరణి ద్వారా చేసినటువంటి భూకబ్జాలు ఈ మొత్తం చిన్నగా బయటకు వస్తా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల దాకా ఆగండి బిడ్డ, వాళ్ళ సంగతి ఏందో తెలుస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తా ఉన్నా. ఎవరైతే జావేద్ గారు మనకి బీఆర్ఎస్ నుంచి బొమ్మెర రామ్మూర్తి గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. మీ క్వశ్చన్స్ ఏంటో వారిని ఇప్పుడు అడుగుదాం. చెప్పండి. అంటే గవర్నమెంట్లోకి వచ్చి ఎన్నో రోజులు అవ్వలేదు, మహా అయితే ఒక 50 days అవుతుందేమో, మరి కొంచెం ఛాన్స్ ఇస్తే బాగుండేది అనిపించలేదా? ఎందుకు ఈ ట్వీట్స్ వార్? జావేద్ గారికి ముందుగా ఎందుకు మా జిల్లా వాసి కాబట్టి వారికి కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి జావేద్ అన్న, సరే 9 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత ఎన్ని అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసినాం అనేది దేవునికి ఎరక. అది ప్రజలకు కూడా చూస్తున్నారు, ప్రజలు కళ్ళకు కనబడుతున్నాయి. కానీ 420 అబద్ధాలు చెప్పి తెలంగాణ ప్రజల్ని మీరు వారి యొక్క మా యొక్క మాయమాటలతో వారిని ఏదో ఏమార్చి అధికారంలోకి రావచ్చు. కానీ మీరు చెప్పిన వాటిని ఇప్పుడు అమలు చేయండి. సరే, మీరు ఉద్యమకారులు, నాలాంటి వాళ్ళు ఉద్యమకారులు చెడిపోయారు. సరే, ఈ తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉద్యమాలు చేశారు. సమీకరణాలు, అక్కడున్న పరిస్థితులు, ప్రభావాల వల్ల కొంతమంది మాలాంటి ఉద్యమకారులకు కొన్ని అవకాశాలు రాకపోవచ్చు. అంత మాత్రాన తెలంగాణ రాష్ట్రం మాత్రం ఈ దేశంలో నెంబర్ 1 స్థానంలో ముందుకు తీసుకుపోయిన ఘనత కేసీఆర్ గారిది. కానీ ఒక మాట చెప్పాలి, నిజంగా మీరు ఒక ఉద్యమకారుని, ఒక కేసీఆర్ గారిని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో బ్రహ్మాండంగా 9 సంవత్సరాలు నడిపించిన వ్యక్తిని అసాధ్యాన్ని సుసాధ్యాన్ని చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక గొప్ప నాయకుడిని కుక్కగా మీరు పోలిస్తున్నారు. తరిమినం కాలిరిగిందని అంటున్నారు. నిజంగా మీకు విఘ్నత ఉండాలన్నా, మీరు వచ్చిన మీ నాయకుడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కావాల్సింది మరి బట్టి గారు కావాలి కదా. రాష్ట్రంలో నిజంగా గట్టిగానే ఉన్నాడు. నాకు ప్రతిపక్ష నాయకుడైనా మా ప్రతిపక్షంలో ఉన్నా కానీ పార్టీ వచ్చింది ఎవరికి కట్టబెట్టినరు? ఒక డబ్బుల కట్టతో దొరికిన ఒక దొంగకు మీరు అక్కడ అవకాశం ఇచ్చిండ్రు. ఒక దొంగ ఇప్పుడు వెళ్తున్నాడు. ఆయన కనక సింహాసనమున సునకము కూర్చోబెట్టిన దొనరగా పట్టము కట్టిన వెనకటి గుణమేలమాను వినరాసుమిత అన్నాడు మా కేటీఆర్. దాంట్లో తప్పే ఉన్నది. ఆడ నువ్వు కుక్క అని అనలేదు, మీరు అంటున్నారు. అక్కడ ఎందుకు అంటే ఆయన మాటల ధోరణి, తొక్కుతాం, అది చేస్తాం. అరే ఇవన్నీ ఎందుకు భయ్? నువ్వు నిన్నే కదా ముఖ్యమంత్రి చేసినావు. మీరు అంటున్నారు జావేద్ గారు, దొంగలు ఎవరున్నా, ఎవరు తప్పు చేసినా చట్టం తన పని తను చేసుకుపోతుంది. మీరు కొంత ఈర్ష్యతోటి, పట్టుదలతోటి ఏదో ఒకటి చేయాలని చూస్తున్నారు. కానివ్వండి, అదేం ప్రాబ్లం లేదు. తప్పు చేసినా తప్పు చేయకుండా ఉన్న వారికి ఎక్కడైనా బ్రహ్మాండంగా గల్లెత్తుకొని మాట్లాడతాడు, బ్రహ్మాండంగా. అది మాకు కాదు, మీరు ప్రెస్టేషన్ లో ఉన్నారు కాబట్టి అది మీరు అంటున్నారు. ప్రతిపక్షంలో మీరు ఇంకా మేము అధికార పక్షంలో ఉన్నామని మేము అనుకుంటా లేదు. మీరే ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు చేయాల్సిన పనులు చేయండి, మొదలు పెట్టండి. ఏం మొదలు పెట్టారు? డిప్యూటీ సీఎం పెట్టారు. డిప్యూటీ సీఎం కనీసం ఎక్కడన్నా విలువ ఉందా?
డిప్యూటీ సీఎం ఎక్కడన్నా ప్రజాభవన్ లో గానీ, అంటే ఈనాటి ప్రజాభవన్ ఆనాటి ప్రగతి భవన్ లో అవునే మీరే అన్నారు కదా అక్కడ బిందెలు ఉన్నాయి, ఆ బాత్రూములు కూడా బంగారు తొట్టెలు ఉన్నాయి అని అన్నారు కదా. 150 రూములు అన్నారు కదా. మీ బట్టి విక్రమార్క గారే ఉంటున్నారు కదా, అందులో ఎన్ని రూములు ఉన్నాయి, ఎన్ని బంగారపు బాత్రూములు ఉన్నాయి, మరి చెప్పాలండి. ఎందుకు మాయ మాటలు చెప్పడం? ప్రజాభవన్ లో ఉంచిన తర్వాత ఈ రోజు మీరు చూసినట్లయితే ఫోటోలు వచ్చినాయి, వీడియోలు బయటకు వచ్చినాయి. అక్కడ ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి స్వేచ్ఛగా ఫోటోలు దిగుతా ఉన్నారు. ఇది ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలు అనుకుంటారు. ఫోటోలు దిగితే ప్రజాపాలన కాదే అన్న, పెద్దన్న. ఫోటో దిగితే కాదు, మీరు చెప్పిన 420 అబద్ధాలని నిజం చేసి వాటిని మీరు అమలు పరచండి అంటున్నాం. మేము ఏమంటలేదు, ఇంకా అనడం మొదలు పెట్టలేదు. నేను ఈ రోజు చెప్తున్నాను, ఈ వేదిక నుండి, బీఆర్కే న్యూస్ నుండి, ఈ వేదిక నుండి చెప్తున్నాను ప్రజలందరికీ, 100 రోజులు చూస్తాం. 100 రోజుల తర్వాత మీరు చెప్పిన 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీని ఎలా బొంద పెట్టాలో 100 రోజుల తర్వాత మా ప్లానింగ్ మొదలవుతుంది. ఇది ఇక్కడ నుంచి చూసుకోండి. మీరు చేయండి, మీరు అమలు చేయండి, మీరు అమలు చేయండి, మేము స్వాగతిస్తాం. రామూర్తి గారు 5 సంవత్సరాలు మాకు ప్రజలు అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా 100 రోజుల్లో చెప్పాం. 100 రోజుల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీకు ఒక్క సీట్ అంటే ఒక్క సీటు కూడా రాదు. అది ప్రజలు ఎవరిని పొందబెడతారో మీరు చూడండి, మేము చూడటం కాదు. మీరు రామూర్తి అన్న మీలాగానే ఈ రాష్ట్రంలో చాలా మంది ఉద్యమంలో పాల్గొని బాసటగా నిలిచి కేసీఆర్ గారిని ముందు పెట్టి చేసిన వాళ్ళకి వాళ్ళ ప్రొఫెసర్ జావేద్ అన్న, నా విషయం పక్కన పెట్టే, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుండో ఉన్నావు. మరి అధికారం వచ్చిందిగా, ఇవ్వని ఎంతమందికి ఇస్తారో చూద్దాం, ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తారో చూద్దాం, ఎంతమంది తెలంగాణ ఉద్యమకారులకు ఏమేమి చేస్తారో చూద్దాం. అరే మీరు మాటలు చెప్పిరే, మేము మాటలలో చేతలలో చూపెట్టినాం. ఒక విద్యార్థి నాయకులు ఎమ్మెల్యేలను చేసినాం, ఎంపీలను చేసినాం, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు మంత్రులు అయ్యారు. మీరు ఎంతమంది చేస్తారో చూద్దాం, అదేం ఇబ్బంది లేదు. ఇప్పుడేం మేము తొందరపడడం లేదు. కేటీఆర్ గారు ఎందుకన్నారంటే, మీరు ఎక్కడ కూడా ఇంకా మేము ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు అధికార పక్షం అన్నా, మీరు ప్రతి ఒక్కరు చెప్పేదానికి మీరు సమాధానం చెప్పి తీరాలి. మీరు ఉన్నది ఆ ప్లేస్ లో, మేము ప్రతిపక్షంలో ఉన్నాం, సమాధానం చెప్పాలి. ఎందుకు మీరు ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉంటే సెక్రటరియట్ కు పోయి ఒక ఫోన్ కొట్టండి, మిమ్మల్ని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి, మంత్రి గారి ముందు కూర్చోబెట్టి అప్పటికప్పుడు ఫోన్ చేసేటటువంటి కాగితాలు తీసుకొని మా పని అయిపోయింది అనుకోవడం కాదు. కాగితాలు తీసుకొని ఏదో ప్రజల్ని కొంతమందిని పిలిపించి కాగితాలు తీసుకొని ముఖం సాటేయడం కాదు. మీరు ఖచ్చితంగా పారదర్శకంగా ఉండండి, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండండి. లేకుంటే మాత్రం ఖచ్చితంగా నిలదీస్తాం, ఎందుకంటే మేము నిలదీసే ప్లేస్ లో ఉన్నాం. ఒక్క నిమిషం అండి జావేద్ గారు, ఒక్క నిమిషం. మనం బీజేపీ దగ్గరికి వెళ్దాం, ఏమంటారో చూద్దాం ఒకసారి. ఈ టైం అయితే మాత్రం మీరు ఈసారి ఎలక్షన్స్ లో ఒక 8 సీట్స్ అయితే గెలుచుకున్నారు. అండ్ పార్లమెంట్ కి సంబంధించి కూడా మీరు చాలా ఆశా దృక్పథంతో ఉన్నట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, వీళ్ళందరూ పలుమార్లు స్టేట్కి వచ్చి వెళ్తూ ఉన్నారు తెలంగాణకి. మరి ఇలాంటి ట్వీట్ వాస్ మీకు ఏమనిపిస్తోంది చూస్తూ ఉంటే? పాలనపై దృష్టి పెడితే బాగుంటుంది, నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి పెడితే బాగుంటుంది అని అనిపించట్లేదా? నమస్కారం అండి, ప్రేక్షకులకు కూడా అందరికీ నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే చెప్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందింది పాలనలో అని చెప్పి అనుకున్నారు ప్రజలు. బీఆర్ఎస్ పార్టీని గద్దెదించారు. తర్వాత ఆ వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకొని మేము అధికారం చేపట్టినాము, అధికారంలో మేము ఇచ్చిన హామీలు, మా గ్యారంటీలు ముందుకు తీసుకొని వస్తాము, దాని ద్వారా మేము ప్రజాపాలన అందిస్తాం, ప్రజలకి స్వచ్ఛమైన పాలన అందిస్తామని చెప్తున్నారు. ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మేమైతే వారు చెప్పిన 100 రోజుల కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. 100 రోజులు గడిచే అవకాశం ఉంది. కాలం ఎప్పుడు ఆగదు, ఈ 100 రోజుల కోసం ఆగదు కదా. అయితే మేమంటున్నది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యం చెందినందుకే అధికారం నుంచి తొలగింది. కానీ పదే పదే అదే అంశాన్ని లేవనెత్తి ఇంకా మీరు అధికారంలో లేరు, మేము అధికారంలో లేము అనే విషయం మాట్లాడకండి. అధికారంలో ఉన్నారు కదా, అధికారంలోకి వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలు ఒక్కొక్కటిగా మీరు ఎన్నికల కంటే ముందు చాలా ఆరోపణలు చేసిర్రు, కరాఖండిగా మాట్లాడినరు, పోయినరు, విజిట్ చేసినరు, కోర్టులలో కేసులు వేసినరు, రకరకాలుగా కార్యక్రమాలు చేసినరు. కానీ ఏ ఒక్క దానిపైన నిర్మాణాత్మకమైన చర్యలు కానీ లేదనుకుంటే యాక్షన్
చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది కదా. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినండి, ఎన్నికల కంటే ముందు ప్రతి ఎన్నికల సభ లోపల అన్నీ అవినీతిమయమే, కార్యక్రమాలు చేసిన ప్రతి కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రభుత్వం చేసిన కార్యక్రమం ప్రతిదీ అవినీతిమయమే అని చెప్పిండు. ముఖ్యంగా కాళేశ్వరం గురించి, మేడిగడ్డ గురించి మాట్లాడిండ్రు. సిబిఐ వాళ్ళకి లెటర్ రాసిండు యాజ్ ఏ పిసిసి ప్రెసిడెంట్ హోదాలో. మేము ఏమంటున్నాము, మీరు అధికారంలోకి వచ్చిండ్రు, సిబిఐకి తనకు తానుగా వచ్చి ఇక్కడ విచారణ చేసే అవకాశం లేదు కనుక కోర్టన్న ఆదేశించాలి, ప్రభుత్వం అన్న కోరాలి. మీరు సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి ప్రతిపక్ష నేతగా పిసిసి ప్రెసిడెంట్గా ఉండి డిమాండ్ చేసినప్పుడు మీరు అధికారంలోకి వచ్చి 50 రోజులైంది. మిగతా గ్యారంటీల గురించి తర్వాత విషయము, వైఫల్యము అవినీతి అని చెప్పి ఏదైతే గొంతు దించుకొని మేమన్నాము మీరన్నారు, ఒకటే గొంతుతోటి అన్నాము. దానిపైన విచారణ చేయండి అని చెప్పి ఎందుకు సిబిఐకి లేఖ రాస్తలేరు యాజ్ ఏ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా నాయకునిగా అని చెప్పి అడుగుతా ఉన్నాం. దానికి ఇంతవరకు స్పష్టంగా సూటిగా సమాధానం చెప్తలేదు. ప్రశ్న అడుగుతున్నారు ఓకే, అయితే ఈ తెలంగాణ ఎలక్షన్స్ అప్పుడు కూడా మీరు కొంచెం ఒక స్టెప్ వెనక్కి వెళ్ళడం వల్లే కాంగ్రెస్ కి ప్లస్ అయింది అంటూ ఉంటారు. ఇప్పుడు రాజకీయాల్లో ప్లస్లు 1+1 2 ఎప్పుడు కాదండి, 1+1 0 కావచ్చు, 1+1 1 కావచ్చు. కనుక రాజకీయాల్లో సమీకరణలు మారినాయి, మేము కూడా ఒప్పుకుంటున్నాము. ఆ సమీకరణలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది, కాంగ్రెస్ పార్టీ ఆదరించారు ప్రజలు అని చెప్తున్నాం. కనుక నేనేమంటున్నానంటే ప్రజలు ఏదైతే ఆకాంక్షలతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించారో, బీఆర్ఎస్ పార్టీని గద్దెదించారో, మీరు వాళ్ళ మానసిక పరిస్థితి దెబ్బతినకుండా, అంటే పెనం నుంచి మేము పొయ్యిలో పడ్డామా అనే ఆ పరిస్థితి రాకుండా ఉండడం కోసము మీరు ఏదైతే అమలు చేస్తామని, ఖచ్చితంగా అమలు చేస్తామని, గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారో వాటి కోసం తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. దాంతోపాటుగా గడిచిన ప్రభుత్వం వైఫల్యాలు లేకుంటే అవినీతి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఏం చర్యలు తీసుకుంటారని చెప్పి ఎదురు చూస్తూ ఉంది. తర్వాత విద్యార్థులు, నిరుద్యోగ యువకులు చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు. మేము వెల్కమ్ చేస్తున్నాం. టీఎస్పీఎస్సీ చైర్మన్గా మహేందర్ రెడ్డి గారిని పెట్టిర్రు. మహేందర్ రెడ్డి గారు ఎంత సమర్థుడో మేము మాకు తెలియదు, మీరైతే విమర్శించారు. ప్రతిసారి మహేందర్ రెడ్డి గారు కమిషనర్గా ఉన్నప్పుడు, తర్వాత డీజీపీగా ఉన్నప్పుడు చాలా మటుకు కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసింది, వ్యక్తిగతంగా విమర్శలు చేసింది మహేందర్ రెడ్డి గారిని. అదే మహేందర్ రెడ్డి గారు ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్గా వచ్చారు. మరి ఏం న్యాయం చేస్తారు అనేది విద్యార్థి లోకం అయితే ఆతృతగా ఎదురు చూస్తుంది. 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు ఈరోజు తెలంగాణ సమాజంలో ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు వేసే డిఎస్సీ నోటిఫికేషన్ కోసము, మెగా డిఎస్సీ అని చెప్తా ఉన్నారు, ఆ నోటిఫికేషన్ల కోసం, నిరుద్యోగ ఖాళీల భర్తీల కోసం. అదేవిధంగా చర్యలు మాత్రం ఖచ్చితంగా కావాలి. మీరు కంటి తుడుపు చర్యలతోటి మేము రాజకీయం చేస్తామనంటే కుదరదు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అడుగుతుంది. మీరు చెప్పిందే, మీరే అడిగినరు. సిబిఐ ఎంక్వైరీ కావాలంటున్నారు, ఇప్పుడు ఎందుకు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు? మేము సిట్టింగ్ జడ్జి తోటి విచారణ జరిపిస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని ఎందుకంటా ఉన్నారు? ఆ పరిధి ఎంత ఉంటుంది? కనుక మేము ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ కావాలి, అది రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేయాలని చెప్పి మేము రేవంత్ రెడ్డి గారు డిమాండ్ చేస్తాం. కేంద్రం మీ చేతిలోనే ఉంటుంది. నేను అదే చెప్తున్నానండి. యామిని గారు, నేనేమంటున్నా క్లియర్గా, కేంద్ర పరిధి తనంతటా తానుగా సిబిఐ ఎంక్వైరీ ప్రారంభం చేయలేదు ఒక రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వచ్చి. ఎందుకనంటే వీళ్ళు డీసెంట్ నోట్ ఇచ్చిర్రు సిబిఐకి ఈ రాష్ట్రంలో ఎంట్రీ లేకుండా, జనరల్ కాన్సెంట్ లేదు కనుక. జనరల్ కాన్సెంట్ లేదు కాబట్టి హైకోర్టు అన్న జోక్యం చేసుకొని ప్రారంభం చేయాలి, విచారణ ప్రారంభించాలి అని చెప్పాలి. లేదు అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తనకు తానుగా కోరాలి సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పి. మీరు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత అవినీతి చేసింది, కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, ఎందుకు మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తలేరు? ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? దాంతోపాటు మీరు ఎన్ని మాటలు చూసినారండి? రేవంత్ రెడ్డి గారు ఎన్ని మాటలు చెప్పినారు? ఔటర్ రింగ్ రోడ్లో 7,000 కోట్ల రూపాయలకి 30 సంవత్సరాల లీజు ఇచ్చిండ్రు బీఆర్ఎస్ ప్రభుత్వం. 30 సంవత్సరాల దోపిడీ ఒకటేసారి చేసుకొని పోయినరు. 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది తెలంగాణ సమాజానికి అని చెప్పినరా లేదా రేవంత్ రెడ్డి గారు? మరి దాని మీద ఎందుకు ఆ అగ్రిమెంట్ని క్యాన్సిల్ ఎందుకు చేస్తలేరు? దాని మీద ఇంతవరకు ఎందుకు విచారణ ప్రారంభిస్తలేరు? కనుక ప్రతి ఒక్క అంశం పైన, ఇంకొకటి రైస్ మిల్లర్స్ విషయంలో దోబూచులాడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళని గడ్డాలు కొట్టు అడుక్కుంటున్నారు. రైస్ మిల్ యజమానులను పోయి వాళ్ళు చేసిన దోపిడీ కానీ వారు పడ్డ బకాయిలను కానీ చెల్లించమని చెప్పి అడగడంతో పాటు కేసులు పెట్టకుండా వాళ్ళని చెల్లించండి అని చెప్పి వాళ్ళని అడుక్కునే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ ద్వంద్వ విధానాన్ని అవలంబిస్తున్నారు? మీరు కఠిన వైఖరి ఎందుకు తీసుకుంటలేరంటే మాకుండే అనుమానాలు ఏంటి అని అంటే, మీరు బీఆర్ఎస్ పార్టీ ములాఖత్ అయి తెలంగాణ సమాజాన్ని మళ్ళొకసారి మోసం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. మీ రాజకీయ లబ్ధి గురించి ఆలోచన చేస్తున్నారు, మీ ఆర్థిక ప్రయోజనాల గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప తెలంగాణలో సమాజం గురించి, తెలంగాణ సమాజ అభివృద్ధి గురించి ఆలోచన చేస్తలేరని ఖచ్చితంగా చెప్తాం. దాంతో పాటుగా పార్లమెంట్ ఎలక్షన్స్ లో యామిని గారు అదే చెప్పి నేను కంక్లూడ్ చేస్తానండి.
దాంతోపాటుగా రాబోయే ఎన్నికల లోపల ఒక అందరికీ పరీక్షా కాలమే బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే పర్ఫార్మెన్స్ బాగాలేక చితికిలబడ్డ బీఆర్ఎస్ పార్టీ, పర్ఫార్మెన్స్ బాగుండి కాంగ్రెస్ పార్టీ, మేము ఎంతో ఆశావాద దృక్పథం అయిన తర్వాత కూడా ఫెయిల్ అయిన పరిస్థితుల్లో మేము. కానీ ఇప్పుడుండే పరిస్థితుల లోపల భారతీయ జనతా పార్టీయే ఏకైక ప్రత్యామ్నాయము భారతదేశంలో. కనుక బీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సెంట్రల్లో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా మోడీ గారినే ఒక ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకి విరివిగా నిధులు ఇచ్చే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ముందుంది. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆహ్వానిస్తారు, హక్కున చేర్చుకుంటారని మేము భావిస్తా ఉన్నాం. మేము ఆశావాద దృక్పథంతో ఉన్నాం. శేషు గారు, ప్రొఫెసర్ శేషు గారు, ఒక్క నిమిషం అండి, ఒక్కసారి ఒక అనలిస్ట్ గా ఇలా ట్వీట్స్ వాచ్ చేసుకోవడం కరెక్ట్ అంటారా? ప్రజలకి సరైన పాలన ఇవ్వడం అండ్ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఇంపార్టెంట్ అంటారా? యా, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రతినిధులకు నమస్కారం. మీకు బద్దెన సుమతి శతకాల్లో కానీ, శ్రీశ్రీ రచనలో కానీ, వేమన పద్యాల్లో కానీ సర్వకాలాలకు వర్తించేవి, ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి పార్టీలకు, నాయకులకు పూర్తి స్థాయిలో వర్తించేటటువంటి అంశాలే. తెలంగాణలో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్నా లేకపోయినా రాజకీయాలు బాగా హీట్గా ఉంటాయి. ఇక కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ తోటి ఆ హీట్ ఘాటు మరింత పెరిగినట్లుగానే మనం చూడాలి. కేటీఆర్ చేసినటువంటి ట్వీట్ ఏంటి అని అంటే, చాలా కొంచెం రాజకీయాల్లో ఇట్లాంటివి వాడకూడదు అనేది ఒకటి. ఎందుకంటే ఒక లక్ష్మణ రేఖ ఉంటుంది, ఒక లైన్ ఆఫ్ కంట్రోల్ ఉంటుంది. దాన్ని దాటి కొన్నిసార్లు మనం విమర్శలు చేస్తే చాలా ప్రమాదాలు వస్తాయి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సీతారాం కేసరి అప్పుడు వాజ్పేయి గురించి ఒక విమర్శ చేసినటువంటి సందర్భంలో దేశమంతా కూడా ఆ విమర్శ పైన చాలా తీవ్రమైనటువంటి విమర్శలు జరిగాయి. ఇంకొక సందర్భంలో జయపాల్ రెడ్డి కూడా ఒక విమర్శ చేస్తే దానిపైన కూడా దేశమంతా ఒక తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కేటీఆర్ చేసినటువంటి విమర్శ ఏంటి అని అంటే, కనకపు సింహాసనం మీద సునకము కూర్చుండబెట్టగా దొనరగా పట్టము గట్టి శుభలగ్నము పట్టము గట్టిన వెనకటి గుణము మానేల, వెనకటి గుణము మాలనేల, వినరా సుమతి అనేటటువంటి ఒక పద్యాన్ని ట్వీట్ చేశారు. అంటే ఇక్కడ ఎవరు సునకము, ఏది కనకపు సింహాసనం అనేది మనం చాలా సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి పదవేమో కనకపు సింహాసనం అవుతుంది, సునకం ఎవరు అనేది మనం ప్రేక్షకులకే వదిలేద్దాం. మనం దాన్ని మళ్ళీ రిపీట్ చేసి కించపరిచేటటువంటి మాటలు మాట్లాడకుండా చూడాల్సినటువంటి అంశం ఉంది. అయితే ఇట్లాంటి విమర్శలు కొంచెం తీవ్రమైనటువంటి విమర్శలుగానే భావించాలి. దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే, కొత్త ప్రభుత్వము తెలంగాణలో అధికారంలోకి వచ్చి రమారమి 50 రోజులు అవుతుంది. డిసెంబర్ 7 నాడు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని చూస్తే ఒక 50 రోజులు అవుతున్నటువంటి సందర్భం ఉన్నది. అయితే ఈ 50 రోజుల్లో కనుక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కనుక మనం పరిశీలించి చూస్తే, పాత గవర్నమెంటు, కొత్త గవర్నమెంటు, అంటే వెళ్ళిపోయి అవుట్ గోయింగ్ గవర్నమెంటు అండ్ ప్రజెంట్ గవర్నమెంటు ఏ స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నాయనేటటువంటి విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఒక 2 అంశాలు మనకి చాలా స్పష్టంగా కనపడతాయి. ఒకటి, బీఆర్ఎస్ ఏం చేస్తుంది అని అంటే కాంగ్రెస్ని తరుముతుంది. ఏ విషయంలో తరుముతుంది అని అంటే, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు, 64 మేనిఫెస్టోలో ఉన్న హామీలను ఎప్పుడు అమలు చేస్తారు అనేటటువంటిది ఒక ఫిక్సింగ్ పొలిటికల్ సినారియో చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. దీనికి ఎగనెస్ట్గా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని అంటే, బీఆర్ఎస్ పార్టీ దశాబ్ద కాలపు పాలనలో జరిగినటువంటి అవినీతిని ఎస్టాబ్లిష్ చేయటం, ముఖ్యంగా అది ఎలక్ట్రిసిటీ ఒప్పందాల్లో కావచ్చు, మేడిగడ్డ లాంటి కాళేశ్వరం పెద్ద బిగ్ ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని ఎస్టాబ్లిష్మెంట్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, యంత్రాంగాన్ని ఉపయోగించుకొని పాత గవర్నమెంట్ యొక్క కరప్షన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఎప్పుడు అమలు చేస్తారని ఒక విధంగా తరుముతున్నారు. అంటే వీళ్ళు పొలిటికల్ చేస్తున్నారు, వాళ్ళు పొలిటికల్ చేస్తున్నారు, మధ్యలో ప్రజలు ఉన్నారనే విషయాన్ని 2 మర్చిపోయారు. 2 కూడా చాలా బాధ్యతాయుతమైనటువంటి పార్టీలు. ఎందుకనంటే అదే నేను చెప్తున్నాను యామిని గారు, 10 ఏళ్ళు మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన మీరు, కొత్తగా మార్పు కోసం అవకాశం వచ్చినటువంటి మీరు, ఇద్దరు కూడా రాజకీయాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత
ఒకళ్ళపైన ఒకళ్ళు పై చేయి సాధించడానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత మధ్యలో ప్రజలు ఉన్నారనేటటువంటి విషయాన్ని మర్చిపోవటమే బాధాకరమైనటువంటి విషయంగా ఇక్కడ మనం భావించాల్సినటువంటి అంశం ఉంది. సరే, కొన్నిసార్లు విమర్శలు చేసుకుంటున్నప్పుడు మరీ ముఖ్యంగా ఇప్పుడు ఈ 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం రాజకీయాలను క్లీన్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఒక విషయం చాలా స్పష్టంగా కనపడుతుంది. లైన్ ఆఫ్ కంట్రోల్స్ దాటి, లక్ష్మణ రేఖలను దాటి వ్యక్తిగతమైనటువంటి విమర్శ స్థాయిలు కూడా పోయి ఒక కీలకమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు విమర్శలు చేసుకుంటున్నారు. అంటే ఇది మంచి ఇప్పుడే- పద్ధతి. ఇప్పుడే కాదండి, గత యా, 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 10 నేను అదే సంవత్సరాల అంటున్నాను. మరి ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ తరహా విమర్శలు, ఈ రకమైనటువంటి విమర్శలు పెద్ద ఎత్తున మనకి కనపడుతున్నాయి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని సరే సందర్భాల్లో తాను ఒక ఉదాహరణ చెప్తూ గుంపు మేస్త్రి అని ఉండొచ్చు, కానీ దాన్ని పదే పదే మాట్లాడటం అంటే టీజ్ చేయడం అవుతుంది. ముఖ్యమంత్రి గారు కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి బొంద పెడతాము నేను మేస్త్రిని అవుతాను అనేటటువంటి వ్యాఖ్యలు కూడా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే హుందాతనం. ఒక సీట్లో కూర్చున్నటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రిగా కూర్చున్నటువంటి ఒక శాసనసభలో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు చాలా సహోద్భావ వాతావరణంలో చాలా డిగ్నిటీగా, ఎందుకంటే ఇది ప్రజలు చూస్తుంటారు, మనం మాట్లాడేది మనని ప్రజలు అనుకరిస్తారు, మనం మాట్లాడేది మన కింది స్థాయి కార్యకర్తలు అనుకరణ చేస్తారు, మన మొత్తం పార్టీ కూడా మన అనుకరణ చేస్తుంది. కాబట్టి మనం చాలా బాధ్యతాయుతమైనటువంటి విమర్శలు, అది కూడా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయాలి, బట్ పాలసీస్ మీద క్రిటిసిజం చేయాలి. అంటే మొదట్లో విధానాల రేవంత్ మీద రెడ్డి కూడా, సీఎం రేవంత్ రెడ్డి కూడా కొంచెం కూల్ గానే ఉండేవారు. రాను ఆయన కూడా కొంచెం గట్టిగానే రియాక్ట్ అవుతున్నారు, గట్టిగానే కంటే ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు. దీనికి ప్రధానమైనటువంటి కారణం, రెండు పార్టీలు ఎందుకు ఈ స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారనే దానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మీకు మార్చిలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చిలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికలను ఎదుర్కోవాలి. అక్కడ కూడా ఓటమి ఎదురైతే పార్టీకి చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగిపోయి పొలిటికల్ విమర్శలు మొదలుపెట్టేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒక కంపల్షన్ ఏంటి అంటే, మొన్న శాసనసభలో గెలిచినటువంటి విజయ పరంపరను కొనసాగిస్తూ పార్లమెంట్ ఎలక్షన్లో కూడా, లోక్సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా విజయాన్ని కొనసాగించాలి కాబట్టి వాళ్ళు కూడా రాజకీయపరమైనటువంటి విమర్శల దాడికి దిగారు. కాబట్టి ఈ రకమైనటువంటి విమర్శలు రెండు వైపుల నుంచి తీవ్ర స్థాయిలో మనకు కనపడుతున్నాయి. ఏదైనా రాజకీయాల్లో ఒక మంచి సోద్భావ వాతావరణాన్ని నెలకొల్పాలి అంటే బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా విమర్శలు చేయాల్సినటువంటి ఉంటుంది. వాళ్ళే ఆ స్థాయిలో మాట్లాడితే కింది స్థాయి కార్యకర్తలు ఏ స్థాయిలో విమర్శలు చేసుకుంటారు? ఇదేమవుతుంది, బ్యాలెన్స్ ఎప్పటి నుంచో ఉండట్లేదండి. బ్యాలెన్స్ ఉండట్లేదు కాదు, బ్యాలెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత యాజ్ బీయింగ్ ఏ పొలిటీషియన్స్, as being a chief minister, as being a opposition party leader, they have a responsibility. వాళ్ళకి ఆ బాధ్యత ఉంది, లేకపోయి ఉండొచ్చు, కానీ ఆ సిద్ధమైనటువంటి సంప్రదాయాలు నెలకొల్పాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంటుంది కదా. ఇంకొక విషయం కూడా మనం, యామిని గారు ఒక మాట చెప్పాలి. ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి గారు ఎంత అగ్రెసివ్గానైనా మాట్లాడచ్చు, ఆ ఫెసిలిటీ ఉంటుంది. ఏ విధమైనటువంటి విమర్శలైనా చేయొచ్చు, ఆ ఫెసిలిటీ ఉంటుంది. కానీ ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఖచ్చితంగా హుందాగా మెయింటెనెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. ఈవెన్ దట్ అపోజిషన్ నుంచి ఏ స్థాయి విమర్శ వచ్చినప్పటికీ కూడా, బీయింగ్ అయిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది తెలంగాణ ఖచ్చితంగా కంట్రోల్లో ఆ విమర్శల్ని తిప్పికొట్టేటటువంటి ఒక చాతుర్యాన్ని రేవంత్ రెడ్డి గారికి వస్తే బాగుంటుందని నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. అంటే ఆ హుందాతనం అనేది 10 సంవత్సరాలుగా ఎక్కడ చూడట్లా. వ్యక్తిగతంగా నేను అభిప్రాయపడుతున్నాను కావచ్చు, ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ కావచ్చు, అందరూ అదే సంస్కృతిని ఫాలో అవుతున్నారు. సో దీనికి సంబంధించి మనం ప్రస్తుతం మనకి స్టూడియోలో అవైలబుల్ ఉన్నారు బీఆర్ఎస్ రామ్మూర్తి గారు, జావేద్ కాంగ్రెస్ నుంచి ఉన్నారు అవైలబుల్గా, అండ్ శేషు గారు అనలిస్ట్, అండ్ బీజేపీ నుంచి మనకి దిలీపాచారి గారు అవైలబుల్ ఉన్నారు. మనం ఒక్కసారి కాంగ్రెస్ జావేద్ గారి దగ్గరికి వెళ్దాం. జావేద్ గారు చెప్పండి, ఇచ్చిన హామీలు 100 రోజుల్లో పూర్తి చేయగలరా? ఇదే మిమ్మల్ని బీఆర్ఎస్ వేస్తున్నటువంటి మెయిన్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మేము అనుకున్నాం, బ్రహ్మాండంగా చెప్పే మాటలు చూసినట్లయితే యువతకైనా మహిళల కోసమైనా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమైనా పాటుపడతారు, బాగా చేస్తారు అని చెప్పేసి అనుకున్నాం. గొప్ప గొప్ప మాటలు చెప్తా ఉంటే మనది ఉన్నతమైన రాష్ట్రం, బాగా బ్రహ్మాండమైనటువంటి డబ్బు రాష్ట్రం అని చెప్పేసి అంటా ఉంటే మేము ఊహించాం. కానీ ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత డొల్లతనం బయటపడింది వీళ్ళది. చిన్న ప్లాట్లలో ఒక పర్మిషన్ తీసుకున్నటువంటి వాడు పర్మిషన్ కాగితం అంటే 5 సంవత్సరాల క్రితం పర్మిషన్ తీసుకొని వాళ్ళు వెళ్తే, వాళ్ళు సాఫ్ట్టెక్ కంపెనీ అని చెప్పేసి వీళ్ళ కంపెనీకి అది మొత్తం ఈ సిస్టమ్ మొత్తం వాళ్ళకి అప్పచెప్పేసి సాఫ్ట్వేర్ ఆ సాఫ్ట్టెక్ కంపెనీకి వాటి వరకు డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు.
ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో సంబంధించి ఎక్కడెక్కడో వేయాల్సినటువంటి అంటే మేడం గ్రామాల్లో గారు అడిగిన క్వశ్చన్ ఒకటే, అవసరమైనటువంటి 100 రోజులలో మీరు హామీలు చేస్తారా లేదా గది చెప్పండి, మళ్ళీ గవ్యాన్ని ఎందుకే మీరు ఏం అడిగిన దానికి సమాధానం చెప్పండి. ఎందుకు ఊకే పాతదే తవ్వుకొని? మీరు ప్రతిపక్షంలో లేరన్నా, అధికార పక్షంలో ఉన్నారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారు, మీరు గవర్నమెంట్ లో ఉన్నారే. పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇంకొక ఫిబ్రవరి మొదటి వారంలో చెప్పాం మీకు, అదే కదా మీకు ఫ్రస్ట్రేషన్ గురయ్యేది. ఫిబ్రవరి మొదటి వారంలో ఇంకో 2 హామీలు కూడా ఇస్తా ఉన్నాం. 4 గ్యారంటీలు అప్పుడే అమలు చేస్తే పార్లమెంట్ లో మా పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్ కి మార్చాలా, లేకుంటే మీ కార్యకర్తలు అందరూ కోరుతా ఉన్నారు ఏ మీటింగ్ కి పోయినా కేటీఆర్ ని మీరు మార్చండి, బీఆర్ఎస్ వద్దు పాడొద్దు, మనకు కలిసి రాలేదు, టీఆర్ఎస్ చేయండి మళ్ళీ అని. మీరు తెలంగాణ కోసం పెట్టినటువంటి పార్టీ మంది తెలంగాణనే పెట్టుకుందాం అని చెప్పేసి అడుగుతున్నటువంటి సందర్భం మనం పేపర్లో కాదు లైవ్ లో చూస్తా ఉన్నాం. వాళ్ళ క్లిప్పింగ్స్ మొత్తం వస్తా ఉన్నాయి వాట్సాప్ వీడియోల్లో. అదే చెప్తా ఉన్నాం మీకెందుకు అంత తొందరపడతా ఉన్నారు? 9.5 సంవత్సరాల పాటు మీ చేతికి ప్రభుత్వం అప్పచెప్తే తెలంగాణ ప్రజల నమ్మకంతో వాళ్ళ నమ్మకాలని ఒమ్ము చేసింది కాక ఖజానా మొత్తం లూటీ చేసి 7 లక్షల కోట్ల రూపాయలు మొత్తం నిధులు ఎటుపోయినాయో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఇవాళ బకాయిలు పడి ఒక్క కాంట్రాక్టర్ కి కూడా డబ్బులు ఇవ్వకుండా ఇవాళ ఉదయం లేస్తే సాయంత్రం వరకు సెక్రటరియట్ నిండా ప్రజాభవన్ నిండా ఎక్కడికైనా ఎందుకు వస్తా ఉన్నదంటే కాంట్రాక్టర్లు చిన్న కాంట్రాక్టర్లు 10 లక్షలు 20 లక్షలు పెట్టుకొని కనీసం వాళ్ళకి డబ్బులు రాని పరిస్థితి. ట్రెజరీ అంతా ఖాళీ చేశారు. సర్పంచులు వాళ్ళ గ్రామాల్లో ట్రాక్టర్లు కొనండి మేము డబ్బులు ఇస్తామని చెప్తే వాళ్ళు లక్షలు పెట్టి ట్రాక్టర్లు కొని వాళ్ళ గ్రామాల్లో కనీసం చిన్న లైట్ పెడదామన్నా గానీ వాళ్ళకి డబ్బు లేని పరిస్థితి వాళ్ళు చూస్తా ఉన్నాం. మీకు అదొకటే కాదు, ఏ డిపార్ట్మెంట్ చూసినా గానీ మొత్తం డొల్లతనం బయటపడతా ఉంది. 50 రోజుల్లోనే ఈ డొల్లతనం ఉంటే అయినా మొక్కవోని ధైర్యంతో మా సీఎం ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, డిప్యూటీ సీఎం భట్టి గారు ఉన్నారో, పగలు రాత్రి కష్టపడి ఏ రకంగా నిధుల్ని సమకూర్చాలా, ఏ రకంగా ఉద్యోగస్తులకు డబ్బులు ఇవ్వాలా, 15వ తారీఖు వరకు 20వ తారీఖు వరకు డబ్బులు ఇవ్వని పరిస్థితి మీది. మేము అట్లా కాకుండా 5వ తారీఖు లోపు డబ్బులు ఇస్తే వాళ్ళందరూ చాలా ఆనందంగా ఫీల్ అవుతా ఉన్నారు. మాకేమి ఇవ్వపోయినా బాగాలేదని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. రాష్ట్రాన్ని మరీ దుర్గతి పట్టించారు. దాంట్లోంచి బయటికి తీసుకొస్తే చాలని చెప్పి ప్రజలు కోరుతా ఉంటే తొందరా అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన వెంటనే అనొచ్చు మీరు 2 గ్యారెంటీలు అయితే అమలు చేసి చూపించారు. మహిళలకు ఉచిత బస్ కావచ్చు అండ్ రాజీవ్ ఆరోగ్యశ్రీ కావచ్చు. సో మరి మిగిలిన హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు అదే అడుగుతున్నారు. అదే చెప్తున్నాం మేడం. ఇవాళ అంటే ప్రజలు వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళకు ఒక మాట చెప్తే బాగుంటుంది. నాకు తెలిసి మీరు కూడా మహిళ అవసరం పడి ఉంటుంది, మీరు ఎక్కుంటారు. ఇవాళ మీరు అక్కడ జనవరిలో పెట్టేటటువంటి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వెళ్ళి చూడండి, మహిళలు ఎంత ఆనందంగా గ్రామాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పల్లె నుంచి బస్సు ఎక్కుతున్నారు, అక్కడ దిగుతున్నారు, అక్కడ నుంచి నడుచుకుంటూ పోయి ఏదైతే ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎగ్జిబిషన్ చూసి వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులు కొనుక్కొని మళ్ళీ వచ్చి బస్సు ఎక్కి వస్తా ఉన్నారంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. మీకెందుకు తొందరగా, ఎందుకు ట్విట్లు, ఎందుకు ఈ ఫ్రస్ట్రేషన్ గురవుతా ఉన్నారు, ఎందుకు పార్లమెంట్ ఎలక్షన్ లో 1 సీటు కూడా రాదనేటటువంటి భయం మీకెందుకు పట్టుకుంది? మీరు చాలా బాగా చేస్తున్నప్పుడు మాకు రేపు మళ్ళీ అవసరం అయితే రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బుద్ధి చెప్పేటటువంటి రోజు పెద్ద దూరంలో కూడా లేదు కదా. బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ ఉన్నారు సిబిఐకి రాయొచ్చు కదా అని. అయ్యా మీరు ఇప్పటిదాకా ఆయనతో అంటకాగి తిరిగారు కదా, బండి సంజయ్ గారు మాట్లాడిన వాటికి ఆన్సర్ ఏది? బండి సంజయ్ గారిని ఎందుకు తీసిపోయి పక్కకు పెట్టారు? బండి సంజయ్ గారిని అడిగిన మొత్తం అవి తీసి మీరు చేయొచ్చు కదా. మీ దగ్గర కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉంది కదా, మీకు భయం పట్టుకుంది. కేసీఆర్ తో పెట్టుకుంటే మళ్ళీ మాకు వచ్చేటటువంటి పార్లమెంట్ 1 అన్నా 2 వస్తాయని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. వాళ్లకు రావు వీళ్లకు రావు కాబట్టే వీళ్ళు ఫ్రస్ట్రేషన్ గురైపోయి 100 రోజులు సమయం ఇద్దామని చెప్పేసి ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గారు ఇచ్చినప్పటికీ ఒక్క నిమిషం జావేద్ గారు, నేనేమంటున్నానంటే ఎవరికి భయపడుతున్నారు, ఎవరు మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు అనేది ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. బండి సంజయ్ గారు ఏమన్నారు, భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, రాబోయే పార్లమెంట్ ఎన్నికల లోపల ఏం చేస్తాం అనేది ఇంకొక 2 నెలల్లో చూస్తాము. మీరేమి వర్రీ కావాల్సిన అవసరం లేదు. 2018 ఎన్నికల తర్వాత 2023 ఎన్నికలు వచ్చే వరకు ఏ రకమైన రాజకీయం నడిచిందో తెలంగాణలో చూసినాము. మీరు మిలాఖత్ రాజకీయం చేస్తారు, బీజేపీ తోటి కలిసి ఉన్నారని చెప్పి మీరు అంటారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపుతా ఉన్నారని చెప్పి కేటీఆర్ గారు అంటారు. మీరు ఇవే మాట్లాడుకుంటూ ఉండండి, ప్రజల కోణంలో ఆలోచన చేయకండి. రాజకీయ విమర్శలు చేస్తూ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నం చేయండి. మీరు 2 భరోసాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు, ఉత్తరకు వచ్చిన భరోసాలు కాదు. మీ రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు తెలుసా?
రైతు బంధు నిలిపివేసింది ఎలక్షన్ కమిషన్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఒక్క నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి జావేద్ గారు, ఒకటే నిమిషము. రైతు బంధు 10,000 ఎలక్షన్ కమిషన్ ఆపితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు జావేద్ గారు, ఒక్క నిమిషం జావేద్ గారు, రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే 10,000 రైతు బంధు రాకున్నా పర్వాలేదు, మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇమ్మీడియట్ గా మీకు 15,000 రైతు భరోసా ఇస్తామని చెప్పిర్రు. ఎక్కడికి పోయింది మీ రైతు భరోసా? ఎన్నికలు అయిపోయి 50 రోజులు అయిపోతా ఉంది. అదే 10,000 రూపాయలు ఇస్తున్నారు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో మీ గ్యారంటీ ఏం చెప్పిర్రు? 15,000 రూపాయలు ఇస్తామని చెప్పిర్రు. ఇప్పుడేం చేస్తున్నారు? 10,000 ఇస్తామని చెప్పి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఎందుకు ఈ దుర్భరం? కనుక మీ దగ్గర ఏమీ లేక పరుల మీద ఆందోళన చేసి అదే అబండాలు మోపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీ వల్ల ఏది కాదనేది మెల్లమెల్లగా తెలంగాణ సమాజానికి అర్థమైతా ఉన్నది. తెలంగాణ సమాజం మీకు ఎందుకు ఓట్లేసినాము, మిమ్మల్ని అధికారంలోకి ఎందుకు తీసుకొని వచ్చినామని చెప్పి బాధపడే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నారు. ఒక్క నిమిషం అండి జావేద్ గారు రైతు భరోసా 15,000 ఇస్తామన్నారు కదా, ఎందుకు ఇవ్వట్లేదు? కేవలం 10,000కి ఎందుకు పరిమితం అవుతున్నారు అని అడుగుతున్నారు. దానికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేసి జావేద్ గారికి అర్థం కావడం అన్న ఒక్క నిమిషం జావేద్ గారు, అరే చాలా క్లియర్ గా మేము సీఎం గారు అయినా సీఎం గారు ఆయనే అంటున్నా, సీఎం గారే క్లియర్ గా అన్నారు 9వ తారీఖు మేము అధికారంలోకి వస్తాం, 9వ తారీఖు తర్వాత వెంటనే చేస్తామని అన్నారు. మీరు 10,000 ఇప్పుడు తీసుకుంటే మీకు రైతు బంధు 10,000 వస్తుంది, మేము అధికారంలోకి వస్తున్నాం 15,000 9వ తారీఖే ఇస్తా అన్నాడు. అరే 9 రోజులు పోయినాయి, 9వ తారీఖు పోయింది, నెల పోయింది, 50 రోజులు అయ్యింది, 100 రోజులు అయిపోయింది కదా, 100 రోజులలో వీళ్ళు చేయరు. నేను అడుగుతా అది ఒక్కటే కాదు, కళ్యాణ లక్ష్మి ₹1,00,000 తులం బంగారం ఎక్కడ పోయింది, 200 యూనిట్లు ఎక్కడ పోయినాయి, చాలా ఉన్నాయి. 400 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ ఏమైనా పోయింది. అవునండి, అంటే గత గవర్నమెంట్ హామీలన్నీ మేము కంటిన్యూ చేస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. ఒక్కడు కూడా కంటిన్యూ చేయడం లేదు, చేయకపోగా వాళ్ళు ఇస్తానన్నాయి కూడా ఇవ్వడం లేదు. నేనేమంటున్నా వీళ్ళిద్దరు కూడా ఇప్పుడు కొట్లాడుతున్నారు కదా, బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు తోడు దొంగలే అనడానికి నేను 2 ఎగ్జాంపుల్ చెప్తా. ఈ మధ్యలో జరిగిన 2 ఎగ్జాంపుల్. ఈయన పోతాడు 2 ఎమ్మెల్సీలకు ఒకే నోటిఫికేషన్ వేపిస్తాడు, వాస్తవం వేరు నోటిఫికేషన్ వేపిస్తారు, ఒక్క నోటిఫికేషన్ వేయాలి. దాన్ని కావాలని ఈయన ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు మోడీని గెలవటమే 2 వేరు చేసి 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కు రావడానికి దోహదపడ్డాడు మోడీ గారు బీజేపీ. ఇంకో కుట్ర 2 ఎమ్మెల్సీలకు మా వాళ్ళు మేము ప్రతిపాదిస్తే అదే ప్రొఫెసర్గా మా శ్రావణ్ కుమార్ గారిని ఎందుకు ఎమ్మెల్సీగా చేయలేదు, ఎందుకు రద్దు చేశారు? ఇప్పుడున్న కోదండరామ్ గారికి ఎందుకు? ఆయన ప్రొఫెసరే, ఈయన ప్రొఫెసరే. అంటే వీళ్ళిద్దరు తోడు దొంగలే అనడానికి ఇవి 2 నిదర్శనాలు. వీళ్ళిద్దరు కావాలని బీఆర్ఎస్ పార్టీని దెబ్బతీయడానికి వీళ్ళిద్దరు ఆడుతున్న నాటకం అనేది క్లియర్ గా అర్థమవుతుంది. రామూర్తి గారు, అంటే గవర్నమెంట్ లో ఎవరున్నారో వాళ్ళు ప్రతిపాదించిన దానికి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది. ఎస్, మేము కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడే ప్రతిపాదించినాం వాటిని. మీకు గవర్నర్ కి కొంచెం క్లాషెస్ ఉంటే అది క్లాసెస్ ఎందుకు? ఆమార్ బీజేపీ కండవ కప్పుకున్నట్టు పని చేస్తుందని చెప్తున్నాం. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. నాకు ఒకటే అర్థం కావట్లేదు. అప్పటికి నాకు ఎగ్జాంపుల్ చెప్పాలి. ఎందుకు శ్రావణ్ గారిని మీరు ఆమోదించలేదు, ఎందుకు కోదండరామ్ గారిని ఆమోదించారో నాకు చెప్పాలి, నాకు సమాధానం చెప్పాలి. ప్రజలకు సమాధానం చెప్పాలి, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను అనేది కాదన్నా, అట్ట కాదు, ముచ్చట కాదు. మీరు చేసేది పాలన గాలి కొదిలేసి వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ మీరు పాలన చేసారు కాబట్టి మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. మీరు మిమ్మల్ని బూచిగా చూపెట్టి మిమ్మల్ని ఏదో భయాందోళనకు గురి చేసి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టిర్రు. తెలంగాణ సమాజం నలిగిపోతుంది. కనుక మీరు ఎన్ని చెప్పినా ఏం చేసినా నేను చివరాఖరికి ఏం చెప్తున్నాను మేడం అంటే, యామిన్ గారు, భారతీయ జనతా పార్టీ క్రిస్టల్ క్లియర్ గా తెలంగాణ సమాజానికి చెప్తా ఉంది, వీరు చెప్పే మాటలు ఏవి కూడా నమ్మశక్యం కావు, అమలు గాని అసాధ్యమైన హామీలు 6 గ్యారంటీలని మేము ఇప్పటికీ నమ్ముతా ఉన్నాము. బడ్జెట్ సపోర్ట్ చేయదు, అధికారులకి వీళ్ళు
ఒక విధి విధానాలని నిర్వర్తించలేదు. ఒక ఆయన ఈ రోజే పేపర్లలో వచ్చింది, నేను న్యూస్ పేపర్లో చూడండి, ఒక ఆయననేమో కాళేశ్వరం పైన పూర్తి స్థాయి ప్రాజెక్టు పైన విచారణ జరపాలంటాడు, ఒక మంత్రి గారేమో కేవలం మేడిగడ్డ వరకే కన్సీవ్ అయిదామని అంటారు. ఈ కాంట్రడిక్షన్ ఉన్నంత వరకే, అంటే ప్రభుత్వం లోపల మంత్రికి ముఖ్యమంత్రికి కాంట్రడిక్షన్ ఉన్నంత వరకు పాలన సరిగా సాగదు అని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. ముందు మీ లోపల ఒక ఐకమత్యం తీసుకుని వచ్చినండి. అంటే ఒక క్లారిటీ మీకుందా అండి? బీజేపీకి ఒక స్టాండ్ ఉందా? ఎందుకంటే అప్పుడు మద్యం కేసు తీసుకొచ్చారు, ఢిల్లీ మద్యం కేసు. చెప్పండి. మరి ఇప్పుడు మరి దాన్ని ముందుకు తీసుకువెళ్తారా? ఆగిపోయింది కదా. యామిని గారు, మిమ్మల్ని మేధావులుగా సుప్రీంకోర్టులో కేసు వేసి వెసులుబాటు తెచ్చుకున్నది. అప్పటిదాకా విచారణ జరగొద్దు అని చెప్పి, కవిత గారి పైన విచారణ జరగొద్దు అని చెప్పి సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దాని తర్వాత స్టే మొన్ననే తొలగిపోయింది, మన నోటీసులు ఇచ్చారు. మేము భారతీయ జనతా పార్టీకి ప్రభుత్వానికి సంబంధం లేదు. అది రెగ్యులర్ మేనర్స్లో అది ఈడీ చేస్తున్న విచారణలో భాగంగా వారికి నోటీసులు వస్తున్నాయి. వారు ఏం చెప్తారు, ఏం చేస్తారు, వారు తప్పు చేస్తే ఖచ్చితంగా లోపలికి పోవాల్సిందని చెప్పి ఆ రోజు చెప్పినాం, ఈ రోజు కూడా చెప్తున్నాం. పోవాలని కోరుకుంటున్నాం. ఎందుకు అని అంటే ఖచ్చితంగా అక్కడ తప్పు జరిగిందనే భావిస్తా ఉన్నాం. మేము కూడా పార్టీగా భావిస్తా ఉన్నాం. అవన్నీ ఇన్వెస్టిగేషన్ సంస్థలు కావచ్చు, ఏ సంస్థలైనా కేంద్ర ప్రభుత్వం చేతిలోనే ఉంటాయి అంటూ ఉంటారు, కాదంటారు? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండవు, అవన్నీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఉన్నాయండి. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఏం చేసినా ఏం చెప్పినా ఇప్పుడు వేల కోట్లు జరిగింది, లక్షల కోట్లు టీవీల ముందు చెప్పుకొని ఇన్ని రాజకీయ హామీలను ఇన్ని రకాలుగా మాట్లాడుతా ఉన్నారు. అందరి మీద కేసులు ఎందుకు పెట్టలేవు? ఎవరైతే తప్పులు చేసిండ్రో అంటారు యామిన్ గారు, ఎవరైతే తప్పులు చేసిండ్రో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ఎవరైతే తప్పులు చేసినరో, ఎవరైతే అవినీతికి పాల్పడ్డారో, ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టినరో ఖచ్చితంగా వారి మీద చర్యలు ఉంటాయని చెప్పి మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంగా చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా ఉంటాయి. మీరేమి ఇంకా తెరిపిన పడాల్సిన అవసరం లేదు, గడ్డన పడ్డమని చెప్పి ఊపిరి పీల్చుకోవద్దు. ఖచ్చితంగా అన్ని సిద్ధమైతా ఉన్నాయి. ఆ కేసే మనకి అసెంబ్లీ ఎన్నికల్లో బ్యాక్ అంటే ఒక స్టెప్ వెనక్కి వెళ్ళడానికి కాదండి, అసెంబ్లీ ఎన్నికల లోపల కర్నూలు చావుకి 100 కారణాలు అన్నట్టు చాలా కారణాలు ఉన్నాయి. దాంట్లో ఇదొక దుష్ప్రచారం కూడా మా మీద జరిగింది. ప్రభుత్వము బీజేపీ బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కైంది కనుకనే బీఆర్ఎస్ పార్టీతో కుమ్ముక్కైందనే ఒక అపోహ ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. దాన్ని ప్రజలు నమ్మినరు. అరెస్ట్ చేస్తలేరు అని చెప్పి, అది రెగ్యులర్ మేనర్స్ వస్తుందని చెప్పి ఆలోచన చేయకుండా సామాన్య ప్రజలు నమ్మినరు కాబట్టి ఆ విధమైన తీర్పు వచ్చిందని చెప్తున్నాము. ఇప్పుడు జరుగుతున్నాయి కదా, రాబోయే 2 నెలల లోపల పార్లమెంట్ ఎన్నికల్లో ఉన్నాయి కదా. ఖచ్చితంగా ఆ ఎన్నికల లోపల ఎవరి పర్ఫార్మెన్స్ ఏంది, ఎవరి నమ్మకం ప్రజలపైన ఉన్నది అనే, ప్రజలు ఎవరిపైన నమ్మకం ఉందనేది చూపిస్తారు కదా. మేము దాన్నే నమ్ముతా ఉన్నాము. ఇంకొకటి అండి, భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉన్నానంటే, అంత్యోదయ అనే ఒక కార్యక్రమం, సమాజంలో ఉండే చిట్ట చివరి నిరుపేద వ్యక్తికి ప్రభుత్వ ఫలాలు అందాలని చెప్పి మేము మా విధానంగా పెట్టుకున్నాం. ఆ విధానం ద్వారానే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా అన్ని రకాల కార్యక్రమాలని నిరుపేదలకి అంకితం ఇచ్చే విధంగానే పనిచేస్తున్నాం. కానీ ఎక్కడ కూడా ఏ కార్యక్రమం కూడా వేరే దృష్టితోటి మా పార్టీకి లాభం జరగాలి, లేకుంటే మా పార్టీలో ఉండే నాయకులకు లాభం జరగాలని ఎక్కడ చేయము. రింగ్ రోడ్డు తీసుకొని పోతే వంకర టింకర్లు తిప్పి, లేదనుకుంటే ఎక్కడన్నా సెజ్జులు ఏర్పాటు చేస్తే ఆ సెజ్జులలో వీళ్ళ బంధువులే పోయి ముందు భూములు కొనుక్కోవడం, ఇలాంటివి జరగకుండా ఒక పారదర్శకమైన పాలన సాగిస్తూ భారతదేశం ఈ రోజు ప్రపంచంలోనే అగ్రగామిగా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటేనే ప్రజలు భారతీయ జనతా పార్టీ మీద భరోసా పెట్టుకుంటున్నారు. అందుకనే మళ్ళీ గెలిపిస్తా ఉన్నారు. ఈయన వర్షన్ అంటే మీ వర్షన్ చెప్పారు, అందరు వర్షన్ అందరూ చెప్తున్నారు, కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్. అసలు ఒక అనలిస్ట్ గా ప్రజలేమనుకుంటారు ఇంత కన్ఫ్యూజన్ లో పడేస్తే? యామిని గారు, అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఈ మధ్యకాలంలో వీళ్ళ మధ్య జరిగినటువంటి విమర్శల పరంపరని ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే మనకి కొన్ని స్పష్టమైన అంశాలు మన దృష్టికి వస్తాయి. ఒకటి, దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి గారు ఒక విమర్శ చేశారు, మీకు ఐడియా ఉండి ఉంటుంది. ఆ విమర్శ ఏంటి అని అంటే, కేటీఆర్ నకిలీ, నేను ఒరిజినల్ అని అన్నారు. అంటే దావోస్ పర్యటనలకి కేటీఆర్ వెళ్తారు కాబట్టి కేటీఆర్ నకిలీ, నేను ఒరిజినల్ అని చెప్పారు. అదొక ఘాటైనటువంటి విమర్శ. రెండొక విమర్శ ఏంటి అని అంటే, ఫిబ్రవరి 17 నాడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు ఉంది. ఆ పులి బయటకు వస్తుంది అనేటటువంటి ఒక డైలాగ్ వాళ్ళ సమీక్ష సమావేశాల్లో వెంటే
ముఖ్యమంత్రి గారి నుంచి వచ్చినటువంటి ఒక రియాక్షన్ ఏంటి అని అంటే ఆ పులి బయటకు రానియండి, బోను అలా సిద్ధం చేసి పెట్టాము అనేటటువంటిది కూడా ఒకటి చెప్పారు. తర్వాత ఈ ట్వీట్ వారు ఇప్పుడు మనం పెట్టినటువంటి చర్చలో ఈ ట్వీట్ ఎప్పుడైతే కేటీఆర్ పెట్టారో పబ్లిక్ నుండి లేకపోతే పార్టీ కార్యకర్తల నుంచి వీళ్ళందరి నుంచి వస్తున్న రెస్పాన్స్లలో మనం గమనించే ఒక మంచి రెస్పాన్స్ ఏంటంటే కుక్కలు మొరుగుతాయి, సింహాలు గర్జిస్తాయి అనేటటువంటి ఒక అద్భుతమైన ఒక మాట అయితే వచ్చింది, మనం గమనించాం. సరే, కుక్కలు ఎవరనేది పక్కన పెడితే సింహాలు గర్జిస్తాయి అని అన్నారు కదా. నేను 50 రోజుల్లో రోరింగ్ లైన్గా గవర్నమెంట్ని చూడలేకపోతున్నాను. ఒక గవర్నమెంట్ ఈజ్ ఫంక్షనింగ్, ఈజ్ వర్కింగ్, అంటే ప్రభుత్వము పనిచేస్తుంది, సమీక్షలు చేస్తుంది. ప్రభుత్వము తన మొదటి రోజుల్లో ఉన్నటువంటి బాలారిష్టాలను దాటి ప్రభుత్వంగా పనిచేయడానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవమే. కానీ రోరింగ్ లయన్ అంటే గర్జించే సింహపు స్థాయిలో పాలనలో లేదు అనేటటువంటి అభిప్రాయం కామన్ మ్యాన్లో వ్యక్తమవుతుంది. మరి ముఖ్యంగా రైతుల నుండి వ్యక్తమవుతుంది. ఎందుకంటే రైతు బంధు వాళ్ళు ఆశించిన స్థాయిలో ఫాస్ట్గా క్రెడిట్ అవ్వలేదు బ్యాంకులలో. కాబట్టి కొంచెం అసంతృప్తి ఉన్నటువంటి మాట వాస్తవం. దిస్ ఇస్ దెన్ గ్రౌండ్ రియాలిటీ. ఆర్థికంగా కొంచెం బలం పుంజుకోవాలని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అంటోంది. ఆయన అనుకున్నది ఏంటంటే లంక బిందెలు ఉంటాయి, దోపిడీ చేయొచ్చు అనుకున్నాడు. లంక బిందెలు లేవు. ఒక్క నిమిషం, అదే ప్రభుత్వం అంటే లంక బిందెలు కాదు, అది తెలియాలి వాళ్ళకి. మీరు చాలా మాట్లాడరు. అయితే నేను అనేది ఏంటి అంటే ఆ స్థాయి కొద్దిపాటి అసంతృప్తి రైతు వర్గాల నుంచి వస్తుంది. కాబట్టి నేను గవర్నమెంట్కి లేకపోతే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేనుగా భావిస్తున్నది ఏంటంటే పాలనలో వేగం పెరగాలి. పాలనలో వేగం పెరగాలి కాబట్టి ఈ 1-2 రోజుల్లో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటి అంటే ఫిబ్రవరి 1 నుండి మరొక 2 గ్యారంటీలను మేము అమలు చేయబోతున్నామని అన్నారు. బహుశా 2 గ్యారంటీలు ఏమై ఉండొచ్చు అని నేను అంటున్నానంటే ఫిబ్రవరి 1 కదా, కాబట్టి ఫిబ్రవరి నెలంతా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు ఉచితంగా వాడుకునేటటువంటి వాళ్ళకి ఉచితంగా ఇచ్చే ఒక పథకము. రెండోది చేయూత పథకం కింద వృద్ధులకు ఇచ్చేది లేకపోతే మిగతా వర్గాలకు ఇచ్చేటటువంటి పెన్షన్ 4,000 రూపాయలని అమలు చేయబోతున్నారా అనేటటువంటి అభిప్రాయం అయితే రైతుల విషయంలో ఆపలేదు కదండి, వాళ్ళు దేనికొక దానికి వాడుకుంటూ ఉంటారు. అదే నేను అనేది ఏంటంటే 2-3 ఎకరాల వరకే అమలైందండి. ఏదన్నా ఇప్పటి వరకు 2-3 ఎకరాల వరకే ఇంకా లోపే. నేనేమంటున్నాను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన రైతాంగం నుంచి రైతు వర్గాల నుంచి మీరు చూడండి 69 లక్షల మంది రైతులు రైతు బంధు పథకం కింద గత ప్రభుత్వంలో వాళ్ళు 10,000 రూపాయలు సంవత్సరానికి తీసుకున్నారు. కాబట్టి వాళ్ళలో ఉన్న అసంతృప్తి ఏంటంటే గత ప్రభుత్వం చాలా ఫాస్ట్గా మాకు అమౌంట్ని క్రెడిట్ చేసింది, బట్ ఈ ప్రభుత్వం ఆ స్థాయిలో చేయలేకపోయింది అనేటటువంటి ఒక అభిప్రాయం అయితే వాళ్ళ ఉంది. దాన్ని పోగొట్టుకోవాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పై ఉంది. అందుకే నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ పాలనలో వేగం పెంచాలా. ఇప్పటి వరకు హానీమూన్ ముగిసిపోయినట్టుగానే భావించాలి మనం. అంటే ఎందుకంటే 50 రోజులు అవుతుంది, ఇంకా కొన్ని అడ్జస్ట్మెంట్లు ఉంటే ఉండొచ్చు. వాళ్ళకి పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా ఏ కొత్త ప్రభుత్వానికైనా ఉంటాయి. కొన్ని శాఖలపైన కొన్ని డిపార్ట్మెంట్ పైన సంపూర్ణమైనటువంటి అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దానిపైన ప్రాపర్గా విమర్శలకు తావు లేకుండా నిర్ణయాలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది. ప్రభుత్వం ఏదో మనం టీవీలో స్టూడియోలో కూర్చొని మాట్లాడినంత ఈజీగా నిర్ణయాలు విధానాలు చేయడం మంచిది కాదు. కానీ విమర్శలకు తావు లేకుండా పారదర్శకంగా ఆ పెట్టే గ్యారంటీ కింది స్థాయి వర్గాలకు అందే విధంగా పాలనలో వేగం పెరగాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దగ్గర నుంచి మనం ఆశిస్తున్నాం. నేనే కాదు, కామన్ మ్యాన్ కూడా, సామాన్య ప్రజలు కూడా ప్రభుత్వంలో ఇంకా వేగం పెరగాలి, ఇంకా నిర్ణయాలు తీసుకోవడంలో వేగం పెరగాలనేటటువంటి అభిప్రాయం. రామ్మూర్తి గారు బీఆర్ఎస్, జావేద్ గారు కాంగ్రెస్, దిలీపాచారి గారు బీజేపీ అండ్ అనలిస్ట్ ప్రొఫెసర్ శేషు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మన శేషు గారి దగ్గరికి వెళ్దాం. ఏమిటండి ఈ 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అంటే ఆల్మోస్ట్ ఒక 2 అయితే నెరవేర్చేశారు, మిగిలిన 4 కూడా మిగిలిన ఈ రోజుల్లో నెరవేరుస్తాము, దానికి సంబంధించి ప్రజావాణిలో దరఖాస్తులు తీసుకున్నారు, ఆన్లైన్ చేస్తాము అంటున్నారు. సో కొన్ని అయితే పడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి, రోడ్లపైన అవి ఇవి కనిపిస్తూ వాళ్ళు కొంచెం ప్రజలు కూడా నిరాశలో ఉండడం కూడా మనం చూసాం. సో అంటే ఇదంతా సాధ్యమే అంటారా? ఎందుకంటే ఇలాంటి కొన్ని బ్యాక్ స్టెప్స్ అని మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలపైనే ప్రభుత్వం యొక్క జయాపజయాలు ఆధారపడి ఉంటాయి. మీరు కర్ణాటకలో 5 గ్యారంటీలను అక్కడ అధికారంలోకి తీసుకొచ్చి పెట్టిన విషయాన్ని మనం మర్చిపోవద్దు. తర్వాత తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ విజయంలో అత్యంత ప్రధానమైన పాత్ర పోషించింది. వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు నమ్మి చాలా పెద్ద ఎత్తున ప్రజలు ఈ పార్టీకి ఓటేసినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ 6 గ్యారంటీల్లో ఒక గ్యారంటీని, యువ వికాసం గ్యారంటీని 1 సంవత్సరం పోస్ట్పోన్ చేశారు. 5 గ్యారంటీల్లో ఇప్పుడు ఆన్గోయింగ్ ప్రాజెక్టులే కొన్ని ఉన్నాయి కదండి. ఇప్పుడు రైతు బంధు అనేది ఆన్గోయింగ్ ప్రాజెక్టే, పెద్దగా కష్టం కాదు ఈ రైతు బంధు అనేటటువంటి పథకాన్ని అమలు చేయడానికి. తర్వాత
చేయూత వృద్ధాప్య పెన్షన్లు ఇది పెద్ద కష్టం కాదు అమలు చేయడానికి. ఎందుకు అంటే ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో 48 లక్షల మందికి మనం పెన్షన్లు ఇస్తున్నాము. ఇంకో కొన్ని అప్లికేషన్లు తీసుకుంటే ఇంకొక 2-3 లక్షలు పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. పెరిగినా ఒక ఆల్రౌండ్ 50 లక్షల మందికి ఇచ్చేటటువంటి అవకాశమే. ఇది ఆన్ గోయింగ్ ప్రాజెక్టే, ఇబ్బంది ఉండదు. తర్వాత గృహ వినియోగదారులకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వడం పెద్ద కష్టం కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు అది నడుస్తున్నటువంటి ఒక ప్రక్రియ. ఏ గృహానికైతే 200 యూనిట్ల కంటే తక్కువ వినియోగం జరుగుతుందో ఆ నెలలో వాళ్ళకి ఫ్రీ ఇచ్చేస్తే సరిపోతుంది. కాబట్టి దానిపైన కూడా ఒక క్లారిటీ ఇవ్వలేదు. అంటే క్లారిటీ అవసరం లేదు. 200 యూనిట్లు వాడుకునే వాళ్ళకు ఫ్రీనా, లేకపోతే 200 యూనిట్ల స్లాబ్ వరకు ఫ్రీనా, ఏంటనేది ఒక క్లారిటీ లేదు. గవర్నమెంట్ ఖచ్చితంగా దీనిపైన నామ్స్ విడుదల చేస్తుంది, ఇంకా విడుదల చేయలేదు. కానీ నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం కర్ణాటకలో జరుగుతున్నటువంటి అమలు చేస్తున్న దాని విధానం ఏంటి అంటే అక్కడ కూడా ఈ ఫ్రీ పవర్ హామీ 5 గ్యారంటీలు ఉంది. బట్ వీళ్ళు ఏంటి అంటే 200 యూనిట్ల క్రింద లోపు వాడుకునేటటువంటి గృహాలన్నిటికీ ఫ్రీ ఇస్తారు. కానీ మనం 201 వాడుకున్న దగ్గర నుంచి ఈ 200లకు కూడా బిల్లు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ లేయర్ లిమిట్ బిలో అండ్ అప్పర్ అనేది ఉంటుంది, అబోవ్ అండ్ బిలో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది బిలో ఉన్నటువంటి వాళ్ళకే అమలు చేస్తారు. అది నామ్స్ ప్రకారం వచ్చేదే. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటో చెప్పానండి. రేపు ఫిబ్రవరిలో బడ్జెట్ పెడతారండి. కొత్త ప్రభుత్వము కొత్త బడ్జెట్ పెడుతుంది. పాత ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ కంపోజిషన్ మొత్తం 2,90,000 కోట్ల రూపాయలు. ఈ ప్రభుత్వము దరిదాపు 3,70,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టగలిగితేనే ఈ 6 గ్యారంటీలను సమర్థవంతంగా అమల్లోకి తీసుకురాగలుగుతుంది. కాబట్టి బడ్జెట్ లో అమలు చేయాలంటే ఆల్మోస్ట్ 1,40,000 కోట్ల రూపాయలు అవసరం అవుతుంది అంటున్నారు. ఈ గ్యారంటీస్ అన్ని కూడా అమలు చేయడం సాధ్యమేనా? ఆర్థికంగా అంత స్ట్రెంత్ ఉందా? బీయింగ్ ఏ ఎకనామిస్ట్ గా నాకున్నటువంటి అవగాహన, నేను చూసినటువంటి ఎస్టిమేషన్ లో ఈ 6 గ్యారంటీలని ప్రాపర్ గా అమలు చేయాలంటే ఇన్ అడిషన్ టు బడ్జెట్ అంటే బడ్జెట్కి అదనంగా 80,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి ఇది మొదటి సంవత్సరంలో ఫస్ట్ టైం అమలు చేస్తున్నటువంటి 6 గ్యారంటీలు. కాబట్టి బడ్జెట్ ఎస్టిమేషన్ ఈసారి 3,70,000 కోట్ల రూపాయలు కనుక ఉంటే కంఫర్టబుల్గా వీళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయగలుగుతారు. ఈ 3,70,000 కోట్ల రూపాయలు అంటే ఇంకా 80,000 కోట్ల రూపాయలు అదనపుగా బడ్జెట్ ప్రవేశపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 80,000 కోట్ల రూపాయల అడిషనల్ ఇన్కమ్ని మొబిలైజ్ చేయగలుగుతారా? ఒకవేళ చేయగలిగితే ఏ రూపేణ చేయగలుగుతారు, ఏ మార్గాల ద్వారా చేయగలుగుతారు అనేది ఒక డిఫికల్ట్ టాస్క్. అటు బీజేపీ నుంచి బండి సంజయ్ గారు కూడా ఇట్స్ డిఫికల్ట్ టాస్క్. మేము కూడా ఏమంటున్నామండి యామిని గారు, 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ రేవంత్ రెడ్డి గారు ప్రజలకు చాలా స్పష్టంగా, ఎన్నికల కంటే ముందు చాలా స్పష్టంగా, ఇప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ అని టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పింది. 2 లక్షల రుణమాఫీ చేస్తాం, మీరేమి రేపే పోయి బ్యాంకులలో ఇంకొక 1,00,000 రూపాయలు ఎక్కువ తెచ్చుకోండి రుణం, నేను రాగానే 9 రోజులు 9వ డేట్ రోజు 2 లక్షల రుణమాఫీ చేసేస్తా అని చెప్పిండు. నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పిండు. పక్కా ఇంటి నిర్మాణం చేస్తామని చెప్పిండు. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తా అని చెప్పిండు. కనుక వీటన్నింటికి బడ్జెట్ పరిమితులు, ఇప్పుడుండే పరిమితులు అయితే, వనరులు అయితే సరిపోవు అని చెప్పి ఖచ్చితంగా అందరికీ తెలుస్తూ ఉంది. వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంది. దాంతోపాటు కాంట్రడిక్షన్ చూడండి, కాంగ్రెస్ పార్టీ కాంట్రడిక్షను. గల్లీ నుంచి ఢిల్లీ దాకా అదానీ మోడీ గారు ఒకటైందని చెప్తారు. నిన్న దావోస్ పర్యటనలో ఏం జరిగిందండి? 12,300 కోట్ల రూపాయల పెట్టుబడులు. అదానితోటి నేను పెట్టుబడులతోటి సంతకాలు చేయించుకొని వచ్చిన దావోస్ పర్యటనలో విజయవంతంగా ముగించిన పెట్టుబడులు వస్తున్నాయి మన రాష్ట్రానికి అదానితోటి అని చెప్పిండు. అదానీ ఏమో అక్రమంగా సంపాదించిండు, మోడీ ద్వారా సంపాదించిండు అక్రమంగా అని చెప్పిండు. ఒకవైపు కాంట్రడిక్షన్ చూడండి. మళ్ళీ పోయి అదానీ గారిని రెడ్ కార్పెట్ వేసి దావోస్ పోయి ఇక్కడికి ఆహ్వానించుకొని తీసుకొని వచ్చిండు. దీనికి ఏం సమాధానం చెప్తారంటే ఇంతవరకు ఉల్కరు పలకరు. అక్కడనే రాహుల్ గాంధీ గారు పొద్దున్న లేస్తే అదానీ అంబానీ అని చెప్తాడు. ఇక్కడికి వస్తే మళ్ళీ అదానీ కావాల్సి వచ్చిండు రాష్ట్రానికి. మేము పెట్టుబడులను వ్యతిరేకిస్తలేం, పారిశ్రామికవేత్తలను వ్యతిరేకిస్తలేం. గుడ్డిగా అనవసరంగా ఒకరి మీద నెట్టడం కోసమో లేకుంటే ఆరోపణలు చేయడం కోసమో, కేవలం ఎన్నికల లాభం కోసం కనిపిస్తా ఉంది కదండి. మీరు ఎన్నికలుగా అయ్యి 50 రోజులు కాకముందుకే మీరు పోయి దావోస్ పర్యటనలో విజయవంతంగా మేము పెట్టుబడులు తీసుకొని వచ్చినాం రాష్ట్రానికి అని చెప్పి, అతిపెద్ద పెట్టుబడి అదానీ దాంట్లోనే వచ్చినాయని చెప్పారు. కనుక మేము ఏమంటా ఉన్నామంటే, జావేద్ గారు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, జావేద్ గారు లాంటి వారికి తెలంగాణ సమాజం బాగుపడాలి, తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అనుకుంటారు. కానీ వీరి అధినాయకత్వం ఏమనుకుంటుందంటే, మేము బాగుండాలి, మా పార్టీ బాగుండాలి, మేము బాగా డబ్బులు సంపాదించుకోవాలి, ఆ రాష్ట్రానికి పంపించాలి, ఈ రాష్ట్రానికి డబ్బులు పంపించాలి, కప్పం కట్టాలి, ట్యాక్సులు కట్టాలని చెప్పి వాళ్ళు అనుకుంటారు. వీరి గోస ఏమవుతుందంటే అరణ్య రోదన అయిపోతుంది. కనుక ఈ కాంట్రడిక్షన్ నేను అదే చెప్తా ఉన్నా.
ఫీల్డ్ లెవెల్లో ఉండే వారికి అధినాయకత్వానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. వీరి ఆలోచనలు ఆకాంక్షలు వేరే ఉంటాయి, వాళ్ళ ఆలోచనలు అభిప్రాయాలు వేరే రకంగా ఉంటాయి. కాబట్టి ఈ కాంట్రడిక్షన్ వస్తూ ఉంది. దీనికి సమాధానం చెప్పుకోలేక నీళ్ళు నమ్మలే పరిస్థితి ఉంటుంది. కానీ దీంట్లో ఏమి ఉండదు, పస లేకుండా ఏదో మాట్లాడతారు. ఇప్పుడు జాతీయ పార్టీలతో వచ్చిన సమస్య ఇదంటారా? ఇప్పుడు జాతీయ పార్టీలు కాదండి, ఒక స్పష్టమైన విధానం ఉండాలి కదా. నీకు పార్టీ, నేను జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నా, ఒక స్పష్టమైన విధానం, ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఒకే విధానం ఉండాలి కదా. ఢిల్లీలో ఒకరు ఒక రకంగా మాట్లాడతారు, గల్లీలకు వచ్చేటాలకు ఇంకొక రకంగా మాట్లాడతారు, రాష్ట్ర ప్రభుత్వ అధినాయకులు ఒక రకంగా మాట్లాడతారు, కేబినెట్ మంత్రులు ఇంకొక రకంగా మాట్లాడతారు, కార్యకర్తలు ఇంకొక రకంగా మాట్లాడతారు. ఇంకొక విషయం, నేను ఒక్క విషయం చాలా చిన్న విషయం చెప్పి మాట్లాడతానండి. నిరుపేదలు గడిచిన 9 సంవత్సరాల నుంచి ఒక కొత్త రేషన్ కార్డు గురించి కూడా శాంక్షన్ చేయాలి ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తూ ఓట్లు వేసిర్రు కాంగ్రెస్ పార్టీకి. రేషన్ కార్డులు ఇవ్వడానికి ఏం ఇబ్బంది అండి మీకు? ఈ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముంది? పథకాలు కూడా ఇవ్వాలి కదండి. రేషన్ కార్డు ఇస్తే దానికి అనుగుణంగా పథకాలు కూడా ఆర్థికంగా కూడా భారం. కానీ వద్దా అంటే అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డు వద్దా? నేను అదే చెప్తా ఉన్నా, అర్హులైన నిరుపేదలకి తెల్ల రేషన్ కార్డు అవసరమా కాదా? ఎందుకు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులు ఇవ్వరంటే అదనంగా ప్రభుత్వం పైన మళ్ళీ భారం పడుతుంది. మీరు చెప్పిన మళ్ళీ పథకాలన్నీ తెల్ల రేషన్ కార్డుదారులకందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఈ వెసులుబాటు కోసం తెల్ల రేషన్ కార్డులని తొక్కి పట్టినరు, ఇప్పటి వరకు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇచ్చే ఆలోచన చేస్తలేరు. ఇస్తాము అని చెప్తున్నారు. పథకం అమలు కావాలంటే తెల్ల రేషన్ కార్డులు అందరికీ ఉండాలంటున్నారు. తెల్ల రేషన్ కార్డు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు అంటున్నారు. మరి మీరు అధికారంలోకి వచ్చారు, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే పథకం అర్హులు అన్నారు. మరి ఇప్పుడు మీరు తెల్ల రేషన్ కార్డు ఇవ్వకుండా మళ్ళీ పథకాలు ఎట్లా అమలు చేస్తారంటే నాకు అర్థం కాదు. రెండోది నాకు మీరు అర్థం కాదు, మీ అందరికి కూడా శేషు గారు కూడా చెప్పాలా, జావేద్ గారు కూడా లైన్ లో ఉన్నాడు. నాకు రెండు గ్యారెంటీలు అంటారండి, అది తప్పు. రెండు గ్యారెంటీలు అమలు చేయడం లేదు. ఒక గ్యారెంటీ 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ అనేది ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది, అది కంటిన్యూ అవుతుంది, వీళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. అది ఒకటి. రెండోది ఎలక్షన్ కంటే ముందే అదే పెంచారు, వీళ్ళు గదే చేశారు, వీళ్ళు పెంచారు. అది మేము ఆల్రెడీ పెంచాము, మేము 15 లక్షలు అన్నాము, వాళ్ళు 10 లక్షలు పెంచి కూర్చున్నారు. ఓకే, అది ఒకటి. ఇంకొకటి ఓన్లీ బస్సు ఒకటే కాదండి, బస్సు అనే దాంట్లో 4 ఉన్నాయి. బస్సు అనేది ఫ్రీ బస్సు తో పాటు ఇంకొక 3 మహాలక్ష్మి లేదు. మరి అది పూర్తిగా పథకం ఎట్లా అమలు అయినట్టండి? మేము 2 చేసినాం ఎట్లా చేసినట్టు? అది ఏ రకంగా చేసినట్టు? 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలో 4 ఉంటాయి. అందులో ఒక గ్యారెంటీలో అట్ట కాదు మేడం, ఒక గ్యారెంటీలో 4 ఉంటాయి. ఆ 4 ఒకటే అమలు అయిందంటే 0.5% రూపాయలో పావల మాత్రమే అమలు అవుతుంది. అది ఫ్రీ బస్ మాత్రమే. అది మీ అందరికి అర్థం కావాలి. గ్యారెంటీ 10,000 ఇస్తున్నారు, 15,000 అని చెప్పి 15 లక్షలు రైతు బంధు అంటే ఇంకా గ్యారెంటీలు మొదలుపెట్టలేదు. ఇంకోటి వీళ్ళు ఊక దంపుడు. అదే జావేద్ గారికి అదే అనుకున్నా నేను, తర్వాత ఇక మాట్లాడాను ఆయన చెప్పిన తర్వాత. ఎందుకంటే అన్న కాంగ్రెస్ లో కురు పెద్దడు, బాగా పనిచేసిన, పాపం కష్టపడ్డాడు, గెలిపించుకున్నాడు. నేనేమంటున్నాను, ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్సీలు తెచ్చుకోండి, మీరు కూడా మంచి పదవిలో ఉండండి. మీరు అంటున్నారు కదా ఉద్యమకారులు ఆగమైనరు, మీ పార్టీ ఏమి ఆగం చేసిందని. కానీ మరి మీరు కూడా అలా కాకూడదు కదా. మాకు మా వాళ్ళకు చెప్పారు, మా వాళ్ళు ఇప్పుడు రికగ్నైజ్ అవుతున్నారు, ఉద్యమకారులకు అందరికీ సాయం చేద్దామని చేస్తున్నారు. కాబట్టి మీరు ఊకే అప్పుల పాలైనం, ఈడ లంక బెందలు లేవు, ఏం లేదు అనేదానికంటే పథకాలను తప్పించుకోవాలని చూడకుండా అమలు చేయడంలో మీరు ముందు రండి, అమలు చేయండి. అలా కాకుండా మీకు ఒకవేళ చేత కాకుంటే మీరు తొలగిపోండి. ఖచ్చితంగా కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, బ్రహ్మాండంగా అమలు చేస్తాడు. కోదండరామ్ గారి కంటే పెద్ద ఉద్యమకారుడు లేరని వాళ్ళ అభిప్రాయం ఏమో. బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు, కాంగ్రెస్ నుంచి జావేద్ గారు, అండ్ అనలిస్ట్ శేషు గారు, బీజేపీ నుంచి దీపాలిచారి గారు. మనం ఒకసారి శేషు గారు, ఏంటి కాంట్రడిక్షన్? కేంద్రంలో ఒకటి మాట్లాడుతున్నారు, రాష్ట్రంలో ఒకటి మాట్లాడుతున్నారు. అంటే అసలు ఏం మాట్లాడుంటారు మనకి అదానీ అండ్ రేవంత్ రెడ్డి? మంచి ప్రశ్న. మీరు ఇందాక బీఆర్ఎస్ ప్రతినిధి గారు, తర్వాత బీజేపీ ప్రతినిధి గారు కూడా ఈ అదానీ పెట్టుబడుల గురించి మాట్లాడుతున్నారు. పెట్టుబడులు అనేవి రాష్ట్రానికి వచ్చేవి కానీ పార్టీలకు వచ్చేవి కాదు కదా. అదానీ పెట్టుబడులను రాజకీయ కోణంలో కాకుండా రాష్ట్ర డెవలప్మెంట్, రాష్ట్రంలోకి వచ్చేటటువంటి పెట్టుబడులు, ఇన్ఫ్లో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పరంగానే చూడాలి. మీరు చూడండి, దేశంలో నెంబర్ 1 కుబేరుల జాబితాలో అదానీ నెంబర్ 1 ఉంటారు. ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ 12వ స్థానంలో ఉంటారు.
రెండో స్థానంలో ముఖేష్ అంబానీ ఉంటారు, ప్రపంచంలో 13వ స్థానంలో ముఖేష్ అంబానీ ఉంటారు. వీళ్ళిద్దరూ పెట్టుబడులు పెడతామంటే ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా అది బీజేపీ పాలిత రాష్ట్రాలు కావచ్చు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కావచ్చు, లేకపోతే ప్రాంతీయ పార్టీలు ఉన్నటువంటి రాష్ట్రాలు కావచ్చు, పెట్టుబడులను వద్దనేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనం ఒక ఫెవిలియన్కి వెళ్ళాం, దావోస్కి వెళ్ళాము, దావోస్లో తెలంగాణ ఫెవిలియన్ అని పెట్టాము, ఈ ఇన్వెస్టర్స్కి ఒక అట్రాక్టివ్ ఒక ప్యాకేజ్ మనం చూపెట్టాము. ఎవరు ఏ ఇన్వెస్టర్ వచ్చి తెలంగాణలో పెట్టుబడులు పెడదామనుకుంటే వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఎక్కడుంటే అక్కడ పెట్టుబడులు పెట్టుకుంటారు. మొత్తం మనకు వచ్చినటువంటి దావోస్ పెట్టుబడుల్లో 40,232 కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తే దాంట్లో 12,400 కోట్లు అదానీ పెట్టుబడులు, అదానీ గ్రీన్ ఎనర్జీ నుండి, అదానీ స్కిల్ యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి పెట్టుబడులే. కాబట్టి పెట్టుబడులను రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీగా అదానీ పైన కాంగ్రెస్కి అభ్యంతరాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీకి అభ్యంతరాలు ఉండొచ్చు, కానీ తెలంగాణ ప్రభుత్వానికి ఏం అభ్యంతరాలు ఉంటాయి? తెలంగాణ ప్రభుత్వము ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగా, అది బీఆర్ఎస్ ఉన్నప్పుడు టీఎస్ఐ పాస్ పెట్టారు, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీ, అది మనం ఒప్పుకొని తీరాల్సిందే. ఆ టీఎస్ఐ పాస్ వల్ల మీకు బెంగళూరుని తలదన్నే విధంగా మన హైదరాబాద్కి ఐటీ పెట్టుబడులు వచ్చాయనేటటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదు. మీరు 2023లో ఇదే కేటీ రామారావు గారు దావోస్ పర్యటనకు వెళ్తే 21,000 కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించుకొస్తే రీసెంట్గా కొత్తగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు 40,000 కోట్ల రూపాయలు తెచ్చారు. బట్ ఇక్కడ అది కాదు. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే దట్ larger interest of the Telangana states is an important but not the politics. ఇప్పుడు మన అదానీ పెట్టుబడుల్లో పాలిటిక్స్ కోణం కంటే, పాలిటిక్స్ డైమెన్షన్ కంటే మనం ఇన్వెస్ట్మెంట్ డైమెన్షన్ అండ్ డెవలప్మెంట్ డైమెన్షన్లోనే మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది తప్ప దీని మీద మనం విమర్శలు చేస్తున్నామంటే అది అల్టిమేట్గా తెలంగాణకు వచ్చేటటువంటి పెట్టుబడులకు అడ్డం పడుతున్నట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. మనం ఇట్లా రాజకీయపరమైనటువంటి అడ్డుగోడలు కడితే, పాలిటిక్స్ అనేది వేరే రాజకీయపరమైనటువంటి అడ్డుగోడలు కడితే, రాజకీయపరమైనటువంటి అడ్డుగోడలు కడితే, ఒక్క నిమిషం అన్న, రాజకీయపరమైనటువంటి అడ్డుగోడలు కడితే రేపు వచ్చేటటువంటి ఇన్వెస్టర్లు ఆలోచనలు పడతారు. కాబట్టి ఈ పెట్టుబడులను మనం రాజకీయాలకు అతీతంగా చూడాలి. రాహుల్ గాంధీ అదానీ పెట్టుబడుల మీద హిడెన్బర్గ్ ఇచ్చినటువంటి రిపోర్టు పైన పార్లమెంట్లో ధర్నాలు చేయొచ్చు, పార్లమెంట్లో అబ్జెక్షన్ చేయొచ్చు, పార్లమెంట్లో చర్చ జరగచ్చు, అది వేరే విషయం. కానీ ఇక్కడ తెలంగాణకి దావోస్లో వచ్చినటువంటి పెట్టుబడులు, ఆ ఫెవిలియన్లో వచ్చినటువంటి పెట్టుబడులు కానీ మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక రాజకీయపరమైనటువంటి అంశం యామిని గారు నేను చెప్పేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీ ఒక బాధ్యతాయుతమైనటువంటి గత 10 సంవత్సరాలు తెలంగాణ ఏలినటువంటి పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వము తప్పులు చేసేదాకా వెయిట్ చేయాల్సినటువంటి బాధ్యత ఈ మెయిన్ అపోజిషన్కు ఉంది. అట్లా కాకుండా రాజకీయంగా లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మనం విమర్శలు ఎక్కువ పెడదామని అంటే ఇంకొకసారి ప్రజల్లో పలచన అయ్యేటటువంటి అవకాశం ఉంది. బట్ రీబిల్డ్ చేసుకోవాలి. అదే కదా, లోక్సభ ఎన్నికలు అక్కడ పోయి ఇష్టం వచ్చినట్టు తొక్కుతాం, పాతాళం పోతాం, 100 మీటర్ల లోతుల తొక్కుతాం అంటే ఎవరికైనా చూస్తూ లోక్సభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి లోక్సభ ఎన్నికలు ఎదుర్కొనేటటువంటి పొలిటికల్ స్ట్రాటజీలో ఒకళ్ళపైన ఒకళ్ళు విమర్శలు చేసుకుంటున్నారనేటటువంటి విషయం గమనించాలి. కానీ టీఆర్ఎస్ పార్టీ తన పార్టీని రీబిల్డ్ చేసుకోవాలి అంటే టీఆర్ఎస్ పార్టీకి నేను అనుకుంటున్నది ఏంటి అని అంటే, కాంగ్రెస్ ప్రభుత్వము తప్పు చేసేదాకా ఆగి ఆ తప్పు ప్రజల్లోకి పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ గనక ఎత్తు చూపిస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఖచ్చితంగా పలసనయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఓపిక లేకుండా బీఆర్ఎస్ పార్టీ డిసెంబరులో బిల్లుని, కరెంటు బిల్లు మీరు కట్టకండి, సోనియా గాంధీకి పంపండి, మేము కడతామన్న ముఖ్యమంత్రి గారిని గదే అడిగింది కేటీఆర్ గారు. మేమేం అడగలేదండి, మీరన్న మాటే డిసెంబర్ బిల్లు మేము కడతామన్నారు, మరి కట్టండి అని అడుగుతున్నాం. మరి అది తప్పెట్లయితుంది? ఇంకొకటి, వీళ్ళు అప్పులలో ఉన్నాం, ఆగమైపోయినాం, మొత్తం దిగావరి అంటే పెట్టుబడులు రావండి. దేశం రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసి మొత్తం బదనాం చేస్తున్నారు వీళ్ళు. వచ్చిండ్రు రాష్ట్రాన్ని బదనాం చేయడానికి కాదండి, రాష్ట్రాన్ని లంక బిందెలు ఉన్నాయండి. అదే చెప్పాడు, లంక బిందెలు అయిన వస్తే ఏం లేవు, అంత బూడిదే ఉంటుంది. వచ్చిన దాన్ని మంచిగా కన్స్ట్రక్ట్ చేయాలి, సంపదను పెంచాలి, ప్రజలకు పంచాలి. అది కేసీఆర్ గారు చేసిన పని. సంపద పెంచి ప్రజలకు పంచుతూ వచ్చారు. మీరు అలా చేయండి, మీరు ఇచ్చిన హామీలను అలా నిలబెట్టుకోండి. వీళ్ళు శేషు గారు కూడా అలా చెప్పాలా, మీరు చెప్పిన హామీలు ఇస్తా అన్నారు,
10 లక్షలు కాదు 10,000 కాదు 15,000 తీసుకోమన్నారు జనవరిలో, మరి తీసుకోలేదు ఇంతవరకు ఎవరు. అదే అడుగుతున్నాం ఇవ్వండి అని. ఇంకా తరుముడేమున్నది, వాళ్ళు అన్న మాటని మేము అడుగుతున్నాం, మేమేమి కొత్తగా చెప్పడం లేదు. అది శేషు గారు మీరు చెప్పాలి. వాళ్ళు అడుగుతున్నాము, దీంట్లో అడగడంలో తప్పు లేదు, వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్పినవే చేయండి అని చెప్పి అడగడంలో తప్పు లేదు. అయితే నేనేమంటున్నానంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్ప అయింది, దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒప్పుకోకున్నా ప్రజలకు అర్థమైంది తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది. దాంతోపాటు ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా ఇప్పుడు ఒక అప్పు చేయడానికి కొత్తగా ఎక్కడ దేశంలో ఎక్కడ లేని పరిస్థితులను ఇక్కడ క్రియేట్ చేసిర్రు, కార్పొరేషన్లను క్రియేట్ చేసిర్రు, కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకున్నారు. అప్పుల్ని కట్టడం కోసం మళ్ళొక కార్పొరేషన్ని క్రియేట్ చేసి ఇంకొక కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకొని ఇంకొక కార్పొరేషన్ అప్పులు కట్టిర్రు. కార్పొరేషన్ లో అప్పులు తీసుకునే మీరున్న కేంద్రంలో మీరు కేంద్ర ప్రభుత్వం ఉన్నారు, మీరు అధికారంలో చాలా రాష్ట్రాల్లో ఉన్నారు, మీరు రాష్ట్రాల్లో తీసుకున్న అప్పుల కంటే తెలంగాణ రాష్ట్రం తీసుకున్న అప్పులు చాలా తక్కువ. మరి అది మాట్లాడాడు, అదెందుకో మాట్లాడాడు, అదెందుకో చెప్పావు. బీజేపీ కూడా సర్టిఫై చేసింది, మీరే కదా మాకు అవార్డులు ఇచ్చేది, మీరే కదా ఇచ్చింది, మేము పోయి గుంజుకొని రాలేదు కదా. మీరు తప్పులు చేసుకుంటా వీరు ఇన్ని రకాల అప్పులు చేసిండ్రు. ప్రజలకు ఏమన్నా చెప్పినరా అండి? విద్యుత్ సంస్థల పైన ఇన్ని అప్పులు ఉన్నాయి, లేదనుకుంటే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇన్ని అప్పులు చేసినాము, కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినాం, మిషన్ భగీరథ కోసం కార్పొరేషన్ చేసి ఏర్పాటు చేసి ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు చేసినామని ఎన్నడన్నా ప్రజలకు చెప్పినరా? ఈ అప్పుల కోసం ఇంత వడ్డీ, ఇన్ని వేల కోట్ల రూపాయలు నెల నెల వడ్డీ భరిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం అని ఎప్పుడైనా ప్రజలకు చెప్పినరా? అంగీకరించకుండా, వాస్తవాన్ని అంగీకరించకుండా బుల్డోజ్ చేయడం కోసము మా గొంతు నొక్కడం కోసం ప్రయత్నం చేస్తే దానివల్ల ఏం ఉపయోగం లేదు, మీకు లబ్ధి జరగకపోగా నష్టం జరుగుతుంది. ఇప్పటికి జరిగిన నష్టాన్ని ప్రజలు మిమ్మల్ని నష్టపరిచారు కదా, అది నిజాయితీగా ఒప్పుకోవడం కోసం ప్రయత్నం చేయండి. మేము ఒక రకంగా అనుకున్నాం, ఇంకొక రకంగా అయింది. 1 ఎకరాలకి మేము మాగాని చూపిస్తాం తెలంగాణలో అని చెప్పారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు అంతకుముందు ఎకరాలే లేవు, మాగానే లేదు తెలంగాణలో. అయింది. ఏం మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు? రామ్మోహన్ గారు, నేను ఒకటే దక్షిణ తెలంగాణలో అదనంగా చెప్పండి. మీరు నేను అడిగేదానికి సూటిగా అడుగుతున్నా, మీరు సూటిగా సమాధానం చెప్పండి. యామిని గారు ఒకటే విషయం, దక్షిణ తెలంగాణలో ఒకే ఒక్క ప్రాజెక్టు ద్వారా అదనంగా 1 ఎకరాకు నీటి వసతి కల్పించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఒక్క ప్రాజెక్టు పేరు చెప్పండి. 1 ఎకరా ఏ కాన్స్టిట్యూన్సీలో వారిందో చెప్పండి, నేను ముక్కు భూమికి రాస్తా. 1 ఎకరా అదనంగా దక్షిణ తెలంగాణలో మీ ప్రభుత్వమే, బీజేపీ ప్రభుత్వమే అవార్డులు ఇస్తున్నది, లక్షల పండబడుతుందని మీరు దోచుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పెట్టిర్రు. మన టాపిక్ తీసిపోయింది. నేనేమంటున్నా, ట్వీట్స్ ఈ ట్విట్టర్ వారు అనేది ప్రజల దాసను మళ్లించడం కోసము వీరు పాలన మీద పట్టులేక వీళ్ళు మా తప్పప్పులు ఎక్కడ బయట పడతాయని వీరు ఈ విధమైన ట్వీట్లు చేసుకుంటున్నారు. కానీ ఎక్కడన్నా నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష సలహా ఇస్తున్నారా అండి? నిర్మాణాత్మకంగా ప్రతిపక్షాల సలహా తీసుకుంటామని వీళ్ళు చెప్తున్నారా అండి? వీళ్ళు చెప్పారు, ప్రతిపక్షంలో ఉన్నాము. మీరు కూడా థర్డ్ ఫ్రంట్ ఇండియా కూటమి అన్నారు. కూటమిలో మన గడిచిన ఎన్నికల లోపల బీఆర్ఎస్ పార్టీ కదా, భారత రాష్ట్ర సమితి పెట్టారు కదా, ఏ రాష్ట్రంలో పోటీ చేసిర్రు? భారత రాష్ట్ర సమితి
ప్రపంచ మీ- మాస్టర్ మీ- సమితి అని పెట్టుకుంటాం. మీ- మీ వీళ్ళకేందండి ఎన్నికల నాకు అర్థం సమీక్ష కాదు. కార్యక్రమాల్లో మీ కార్యకర్తలు వీళ్ళకేం మిమ్మల్ని అవసరం? అడుగుతారు. మా పార్టీ అటు పరిస్థితి బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ప్రజలని కన్ఫ్యూజ్ చేయకు మేము నాకు కన్ఫ్యూజ్ అర్థం చేస్తలేం, కాదు. మేము చాలా స్పష్టంగా అధికారంలో ఉన్నాం. ఉన్నది కాంగ్రెస్, అధికార వీళ్ళు పార్టీ, అధికారంలో ఇంతకుముందు ఉన్నది అధికారం బీజేపీ. చెలాయించిన పార్టీ. కేంద్రంలో ఈ వాళ్ళు రెండు ఎవరిని పార్టీలు అడగాలా? తమ ఒప్పులు తప్పులుగా చూపించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కానీ మేము వీళ్ళ ఇద్దరి బండారం బయట పెట్టడం కోసమే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మీరు ఎట్టి ఎవరికి ఒత్తాసు పరిస్థితుల్లో పలకకండి. మేము మీరు ఎందుకు కాంగ్రెస్ ఒత్తాసు పార్టీకి మాకేం ఒత్తాసు అవసరము? పలుకుతున్నారు కాబట్టి మీరు మీరు ఇట్లా ఆగమైపోతున్నారు. మీరు ఇవాళ ఆగమైపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ మాకు ఒక్కసారి. ప్రధాన శశి గారు. ప్రతిపక్షం దేశంలో శశి మేము గారు ఎందుకు ఒత్తాసు వింటున్నారు. పలుకుతాం? మేమేమన్నా మూర్ఖులమా? ఒక్క నిమిషం. రాజకీయాలు చేస్తున్నాం మేము, అంత మూర్ఖంగా ప్రవర్తించము. మీరు ఒత్తాసు పలుకుతున్నారు అంటే ప్రజలు ఓకేనండి, గమనిస్తున్నారు. చాలా సేపటి నుంచి మన జావేద్ గారిని అసలు దీనిలో తీసుకురావట్లేదు. అసలు ఒక్కసారి వారితో మాట్లాడదాం. జావేద్ గారు జావేద్ గారు లేరు. ఉన్నారండి, కట్ అయిపోయారా? లేదు లేదు. వినిపిస్తోంది జావేద్ గారు, కనిపిస్తలేరు జావేద్ గారు. వినిపిస్తోందండి. కనిపిస్తలేనా? అవును, ఏమన్నా వీడియో ఒక్కసారి మీరు టెక్నికల్ గా ఏదో ఇష్యూ ఉన్నట్టుంది, ఒకసారి. వీడియో ఉందండి, వస్తుంది. ఓకేనండి, ఓకే, వచ్చిందా? ఆడిబుల్ అయితే ఉన్నారు, వింటున్నారు కదా డిస్కషన్. అవును, ఇక్కడ ఏంటంటే చిన్న విషయం అర్థం అంటే చేసుకోవాల్సింది. మిమ్మల్ని అడగాల్సిన మెయిన్ క్వశ్చన్ ఏంటంటే దావోస్ లో రేవంత్ రెడ్డి అదాని ఏం మాట్లాడుకున్నారు? ఎందుకంటే కేంద్రంలో ఒకటి వినిపిస్తోంది, రాష్ట్రంలో ఒకటి వినిపిస్తోంది. ఏంటి కాంట్రడిక్షన్? మీకు తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడి తేవటము, పెట్టుబడులు తీసుకొచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి యువకులకు ఉద్యోగాలు కల్పించేది బీఆర్ఎస్ పార్టీకి ఇష్టం లేదు. బీజేపీ పార్టీ ఏం చేస్తా ఉంది, తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశంలో ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ అదానికి అంబానీకి అమ్ముతా ఉందని చెప్పేసి మేం చెప్తా ఉంటే, దాని మీద మాట్లాడకుండా దావోస్ లో వెళ్ళి రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడారంటే తెలంగాణ రాష్ట్రానికి నిధులు తీసుకొని రావడానికి, పెట్టుబడులు పెట్టించడానికి, వాళ్లతో వ్యాపారం చేయించి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగాలు కల్పించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా వాళ్ళని ఆహ్వానించాం తప్పితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళకి అమ్మి ఆ డబ్బులతో మేము ఎంజాయ్ చేయడానికి ఏం చేయట్లేదు అనేది వాస్తవం. అక్రమ పెట్టుబడులు అన్నారు కదా అంబానీ గారివి అదాని గారివి అక్రమ పెట్టుబడులు అన్నారు కదా రాహుల్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. జావేద్ అన్న, అక్రమ పెట్టుబడులు అవసరం వచ్చినాయా? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అక్రమ పెట్టుబడులు అయినా సరేనా? చెప్పండి జావేద్ గారు. అప్పానికి కట్టబెట్టడం కాదు, వాళ్లతో పెట్టుబడులు పెట్టించేసి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ యువతకి ఉద్యోగ కల్పన చేసే ఆలోచనలో భాగంగా పెట్టుబడులు సమాధానం లేదు. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా వాళ్ళని భాగం పంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం తప్పితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సెక్రటరియట్ వాళ్ళకి తీసుకుపోయి అమ్మడము, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తుల్ని వాళ్ళకి అమ్మడము మేము ఎక్కడా చేయలేదు. మీరు ఆ పని చేస్తా ఉన్నారు, దాన్ని రాహుల్ గాంధీ గారు ఖండిస్తా ఉన్నారు తప్పితే తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు అదాని అంబానీ కాదు, ఇంకెవరు వచ్చినా పెట్టుబడులు మేము కోరుతాం. ఇక్కడ అభివృద్ధి చేయడం, ఆస్తులు కూడబెట్టడం, ఆస్తుల ద్వారా వచ్చేటటువంటి ఆస్తుల్ని డబ్బుని ప్రజలకి పంచిపెట్టడం చేసే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అంటే తీసుకుంటే అదానికి పోర్ట్లన్నీ కట్టబెట్టేస్తున్నది బీజేపీ అనేది కదండి మెయిన్ అందరూ కామెంట్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మీరు వాళ్ళతోనే కలిస్తే మేము అదే అంటున్నాం. మేము వాళ్ళకి 12,500 కోట్ల రూపాయలు కి మేమేం ఆస్తులు అమ్మలేదండి, వాళ్ళ పెట్టుబడులు ఇక్కడ పెట్టిస్తా ఉన్నాం. మీరు దీంట్లో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి, పోర్టులలో కూడా పెట్టుబడులే పెట్టిండు ఎయిర్పోర్ట్స్ అమ్మలేదు. అదాని గారు, పోర్టులలో పెట్టుబడులే పెట్టిండు, జేబులో మడత పెట్టుకొని పోర్టులు తీసుకొని పోలే. అదాని గారు పోర్టులలో పెట్టుబడులే పెట్టిండు జావేద్ అన్న. అదే బ్రదర్ నేను చెప్పేది, మేమేం బొగ్గు గన్లు అమ్మలేదు. ఇక్కడ ఉన్నటువంటి బొగ్గు గన్లల్లో కూడా పెట్టుబడులే, బొగ్గు గన్లల్లో పెట్టుబడులే, రోడ్లల్లో పెట్టుబడులే, పోర్టులలో పెట్టుబడులే. ఇవాళ మన దగ్గర తెలంగాణలో పెట్టినవి కూడా పెట్టుబడులే. ఒక దగ్గర పెడితేనేమో పెట్టుబడులు దొంగ పెట్టుబడులు అవుతాయి, అక్రమ పెట్టుబడులు అవుతాయి. ఇంకొక దగ్గర పెట్టుబడులు పెడితే మంచి పెట్టుబడులు అవుతాయా? కాంగ్రెస్ పార్టీ పెట్టుబడి పెట్టించుకుంటే రాజస్థాన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు, కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పెడితేనేమో సక్రమ పెట్టుబడులు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉండే రాష్ట్రాల్లో పెట్టుబడులు పెడితేనేమో అక్రమ పెట్టుబడులు అవుతాయా? కాంట్రాడిక్షన్ వద్దు, మీకు స్పష్టత లేదు. మీ రాజకీయంగా మీకు స్పష్టత లేదు కాబట్టి మిమ్మల్ని డోలాయమానంలో ఊగిసలాడుతున్నారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు. 6 గ్యారంటీలు అమలు చేస్తాం. రేపు నెలలో 5 గ్యారంటీలు దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ప్రకటించబోతా ఉన్నారు. అప్పుడు మీ బీజేపీ నాయకుల గుండెల్లో గుణపాలు దిగుతాయి చూడండి. ఎందుకనా మేము నవ్వుతాము, సంతోషపడతాము, ఆహ్వానిస్తాం. మాకు గడ్డపారలు ఎందుకు దింపుతారు? మేము ఆహ్వానిస్తామన్నా. మీరు 6 గ్యారంటీలు అమలు చేస్తే మేము ఆహ్వానిస్తామని చెప్తున్నాం. మా గుండెల్లో గడ్డపారలు ఎందుకు దింపుతారు? 800 కిలోమీటర్లు
ప్రతి ఒక్కళ్ళని కలుస్తా ఉన్నారు, వాళ్ళకు ఉన్నటువంటి సంస్థాగతంగా ఉన్నటువంటి సమస్యలను తెలుసుకుంటా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సంస్కృతిని తెలుసుకుంటా ఉన్నారు, అక్కడ కావాల్సినటువంటి అవసరాలను తెలుసుకుంటా ఉన్నారు. వీటన్నిటిని తెలుసుకొని ఇంకో 20 సంవత్సరాలు తెలుసుకుంటూనే ఉండండి, 20 సంవత్సరాలు తెలుసుకుంటూనే ఉండండి. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది, 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికి 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, ఇప్పుడు 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నారు, 20 సంవత్సరాలు తెలుసుకోలేదు. జావేద్ గారు చెప్పండి. ఇంకొక క్వశ్చన్, అంటే భూమాతని అంటే ధరణిని తీసేసి భూమాత తీసుకొస్తా ఉన్నారు, ఆ నేపథ్యంలోనే ఒక కమిటీ అన్నారు. ఏంటి కమిటీ, ఎక్కడి వరకు ఉంది, ఏమిటి, అలాంటి డీటెయిల్స్ ఏమన్నా ఉన్నాయా? అండ్ ఇంకొక విషయం అండి, ఈ హామీలన్నింటినీ కూడా పార్లమెంట్ ఎన్నికల దాకా సాగదీద్దామన్న నేపథ్యంలో ఏమన్నా జరుగుతోందా అనేది ప్రతిపక్షాల కామెంట్, మీరేమంటారు? ప్రజలు ఆలోచన పనులు పార్లమెంట్ దాకా సాగదీసి తర్వాత ఇవ్వమంటానికి లేదు. మేము ఇచ్చినటువంటి హామీలు సామాన్య ప్రజానికం కోసం, మహిళల కోసం, నిరుద్యోగ యువత కోసం, వృద్ధుల కోసం, రైతుల కోసం ఇచ్చినటువంటి హామీలు ఇవి. ఈ హామీలు ఖచ్చితంగా నెరవేరుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధమ వర్గాన ఉన్నటువంటి ప్రజలందరి కోసం పనిచేస్తుంది తప్పితే ఉన్నత వర్గాల కోసం ఎక్కడ పనిచేయదు అనేది వాస్తవం. ఇవాళ ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూతా కబ్జాలు చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకుల చిట్టాను కూడా బయటపెట్టుద్ది. ఆ ఆస్తులు అమ్మితే కొన్ని వేల కోట్లు, లక్షల కోట్ల రూపాయలు వస్తాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని అమలు చేస్తుంది, అమలు చేసే చూపిస్తుంది. మీకు ఏదైతే నోటిఫికేషన్ పార్లమెంట్ ఎన్నికల కంటే ముందు వచ్చేటటువంటి నోటిఫికేషన్ కంటే ముందు 4 గ్యారంటీలు హామీ చేస్తామని చెప్పేసి మా సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు చెప్పారు. దానికోసం పనిచేస్తా ఉన్నారు, నిరంతరం శ్రమిస్తా ఉన్నారు, వాళ్ళు సమీక్షలు చేస్తా ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లతో మాట్లాడుతూ ఉన్నారు, అధికారులతో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా పూర్తిగా ఓఎస్డీలను కూడా పెట్టుకొని పరిస్థితిలో కూడా మీరు వచ్చి ఇప్పుడే 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు అని చెప్పేసి అడగటం కూడా శ్రేయస్కరం కాదు. చూడండి, వేచి చూస్తా ఉండండి. 5 సంవత్సరాల కోసం ప్రజలు మాకు అవకాశం ఇచ్చారు. 5 సంవత్సరాలు కాదు, 100 రోజుల్లోనే అమలు చేస్తామని చెప్పేసి చెప్పాము. 100 రోజుల్లో అమలు చేసి తీర్తామని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. ఒకటే చెప్తా ఉన్నాం, బీఆర్ఎస్ పార్టీ ఒక మాట చెప్పానండి, కాంగ్రెస్ పార్టీ ఏది బీజేపీ పార్టీతో కలిసి పనిచేస్తా ఉందని చెప్పేసి చెప్తా ఉన్నారు. రేపు మేము గెలిచిన తర్వాత బీజేపీ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పేసి చెప్పానండి. బీజేపీ పార్టీని కూడా బీఆర్ఎస్ పార్టీకి మేము తీసుకోమని చెప్పేసి చెప్పమానండి. వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్నటువంటి ఎక్కడ గెలుస్తారు, ఎక్కడ గెలిస్తే కలవము జావేద్ అన్న, ఎక్కడ రాష్ట్రంలోనా దేశంలోనా, ఎక్కడ అంటున్నారు మీరు? పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ లేకుండానే మేము 10 సంవత్సరాలు రాజకీయంగా అధికారంలో ఉన్నాం. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, కాంగ్రెస్ పార్టీ లేకుండా, బీఆర్ఎస్ పార్టీ లేకుండా మేము అధికారంలో ఉన్నాం. ప్రతిపక్షంగా మీరు పోరాటం చేయడం కోసం బీఆర్ఎస్ కాదండి, ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినప్పుడు పార్లమెంట్ లో బీఆర్ఎస్ పార్టీని పక్కన కూర్చోబెట్టుకున్నది. అది మర్చిపోయి బీఆర్ఎస్ పార్టీ బీజేపీ తోటి కలుస్తుంది అని చెప్తే ఎట్లా? మీరు అమలు చేయండి, ఎందుకు టైం కూడా అవుతుంది కాబట్టి. 5 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని కూలగొట్టి 5 రాష్ట్రాలు చేజిక్కించుకున్నటువంటి విధానం ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, చూసారు. ఎన్నికల్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. జావేదన్న మీరు 100 రోజులలో అమలు చేయండి దయచేసి. వేస్ట్ గా మాట్లాడకండి. మాటలు ఏమంటున్నాడు, రైతు బంధు చెప్పుతో కొట్టండి అని మాటలు మంత్రుల స్థాయిలో అనకండి. మంత్రుల స్థాయిలో రైతు బంధు వాడడానికి లేదని ఎవడన్నా అంటే దాన్ని చెప్పుతో కొట్టండి అని అనకండి. మీ పార్టీకి మంచిది కాదు అది. మీరు అధికారంలో వచ్చారు, చెప్పుతో కొడతాము రైతు బంధు అడిగితే అని ఆ మాటలు మాట్లాడకండి దయచేసి. ఇప్పటికైనా హుందాగా ప్రవర్తించండి. మీ ముఖ్యమంత్రి గారిని కూడా చెప్పండి, ఒక హుందాగా ప్రవర్తించమనండి. ఈ 6 గ్యారెంటీలను 100 రోజులలో అమలు చేయమని చెప్పండి. ఓకేనండి రామ్మూర్తి గారు, బీఆర్ఎస్ నుంచి అండ్ కాంగ్రెస్ నుంచి జావేద్ గారు, అనలిస్ట్ శేషు గారు అండ్ బీజేపీ నుంచి దిలీపాచారి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ డిస్కషన్. థ్యాంక్ యూ. ఇది ట్వీట్ హీట్ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు బీఆర్కే న్యూస్, తెలుగు సత్తా.